ఏం పగలెళ్ళండి. చూస్తూ ఉంటే గర్భగుడిలోంచి పారిపోయి వచ్చిన దేవతలా ఉంది. మీ పేరేమిటి మేడం? అదే ఏ ఊరు వెళ్తున్నారా అని. పాపం టికెట్ లేకుండా బండి ఎక్కినాడు. మీ మూడది చూస్తుంటే మీరు చాలా బాధల్లో ఉన్నట్టున్నారు. అదేమిటోనండి వెధవ బాధలు. రాళ్ళకి వేళ్ళకి రావచ్చుగా, మనుషులకే వస్తాయండి కర్మ. ఈ స్థితిలో ఎవరైనా వచ్చి చూస్తే నేను ఈ పిల్లని ఏదో చేసేసానని చావు బాధరు కదా. ఏడవకండి. పెదవేడుకు మానవులకు రావచ్చుగా, మనుషులకే వస్తుంది. టీటీ గారు వస్తున్నట్టున్నారు. కాసేపు ఏడుపు మానేసి నవ్వెదురు. ఊరు 2 రోజులనే అంటున్నా ఒంటరిగా ఉండాలంటూ కదులుతున్న బండి ఎక్కిసింది. పేరు పేరు అడుగుతున్నా టీటీ గారు. సితారా. అమ్మాయ్యా, ఇప్పుడైనా చెప్పండి మీ పేరేమిటో. సితారా. రండి, ప్లీజ్ కమన్. ఇవన్నీ ఏమిటా అని ఆశ్చర్యపోతున్నారా? ఇదే నా స్టూడియో కమ్ రెసిడెన్స్. తెల్లారింది మొదలు ప్రపంచంలో అందమైన మనుషుల్ని దృశ్యాల్ని వెతుకుతూ నచ్చిన వాటిని ఫోటోలు తీసి పత్రికల వాళ్ళకి అమ్మడం నా వృత్తి, నా హాబీ. నా పేరు దేవదాస్. అలా అని తాగుబోతుంది కాదుండోయ్. రండి, మొహం కడుకుని కాఫీ కానిచ్చాక ఈ ఊళ్ళో మీ వాళ్ళు ఎక్కడున్నారో చెప్తే నేను దించొస్తా. ఈ ప్రపంచంలో నాకెవ్వరూ లేరు. మరి రాత్రి ఆ చిన్న స్టేషన్లో రైలు కింద ఏ ఊరు వెళ్ళడానికండి? తెలీదు. అసలు రైలు ఎందుకు ఎక్కారండి? తెలీదు. మీకు ఎవరూ లేరంటున్నారు కాబట్టి మీకు అభ్యంతరం లేకపోతే మీరు ఇక్కడే ఉండొచ్చు. మాట్లాడితే ఏమిటి? అసలు మీకు తెలుసో లేదో, మీలో గమ్మత్తైన అందం ఉందండి. మీ కళ్ళలో చిత్రమైన కాంతులున్నాయి. మీరు ఊ అంటే మిమ్మల్ని గొప్ప మోడలింగ్ అని చేయగలను. ఏమంటారు? నేనెవరినో, ఎక్కడి నుంచి వచ్చానో, ఎందుకు ఇలా ఉంటున్నానో తెలుసుకోవాలని ఏ రోజు ప్రయత్నించనని మీరు మాటిస్తే ఇక్కడ ఉండడానికి నాకు ఏ అభ్యంతరం లేదండి. కనీసం మీ పేరైనా చెప్పండి. సితారా. ఏమిటయ్యా ఇది? యాపిల్ కొరుకుతున్న సినిమా యాక్టర్ జపమాలిన ఫోటో సార్. ఆహా, కారు కడుగుతున్న సుమమాలిన ఫోటో లేదా? అది ఇంకా తీయలేదు సార్. నోర్మివయ్యా, ఇందులో వింతే ఉందని ప్రింట్ చేయను. చూడు గోవిందు, ఒక మనిషిని కుక్క కరిస్తే అది మామూలు విషయం. అదే మనిషి కుక్కను పట్టుకుని కసుక్కని కొరికాడనుకో, దాట్స్ న్యూస్. మన చిత్రధ్వని పత్రికలో పడే న్యూస్ చాలా వింతగా విచిత్రంగా ఉండాలయ్యా. అంతేగాని జపమాలిని యాపిల్ కొరికింది, సుమమాలిని గుర్రం ఎక్కింది న్యూస్ కాదయ్యా, కాదు. అదే యాపిల్ సమ్మేవాడు జపమాలిని కొరికాడనుకో, సుమమాలిని మీద గుర్రం ఎక్కిందనుకో, అదయ్యా న్యూస్. వెళ్ళవయ్యా, వెళ్ళి అలాంటి సెన్సేషనల్ న్యూస్ ఏదైనా పట్టరా. వెళ్ళా. సెన్సేషనల్ న్యూస్ నేను ఎక్కడి నుంచి పట్టాను? నేను కొరకడం మొదలెట్టాలి జపమాలని, కుక్కల్ని. మా వెధ ఉన్నాడా? నీ మొహం చూస్తేనే తెలుస్తుందిలే ఉన్నాడని. వెళ్ళు, కొరికి మానేస్తాడు. చిత్రధ్వని ఇలాంటి పత్రిక రిపోర్టర్గా పనిచేయడం అంత బుద్ధి తక్కువ పని మరొకటి లేదు. హలో తిలాక్. అంత గట్టిగా వస్తావేంట్రా పిచ్చి కుక్క వచ్చినట్టు? ఎప్పుడు దిగావేంటి ఊళ్ళోకి? పొద్దున్నేలే, నువ్వు అడిగిన ఫ్యామిలీ లేడీస్ ఫోటోలు తెచ్చాను రా. ఎవర్రా వీళ్ళు? పారిపోయిన ఖైదీలా, తప్పైన అమ్మాయిలా? జేబులు కొట్టే మొహాలు వీళ్ళును. ఏ పోలీస్ స్టేషన్ లో పట్టావు? ఈ వీధిలోనే. వరుసకి నీకు చెల్లెళ్ళు అవుతామని చెప్పారు.
ఏడుపు మొహం పెట్టకరా, కావాలంటే మళ్ళీ తీస్తాగా. చూడు, ఇక నుంచే నేను తెచ్చే ఫోటోలు చూసి నువ్వు కళ్ళు తిరిగి పడిపోవాలి. ఏ ఇంతకంటే చండాలంగా ఉంటాయా? నోర్మై, అప్సరసరా ఏ లోకం నుంచి దిగిందో తెలియదు కానీ రాత్రి నాకు రైల్లో కనబడింది. కూడా ఎవరు లేరు, అసలు తనకి ఎవరూ లేరందిరా. కానీ ఆమె వెనకేదో పెద్ద కథ ఉన్నట్టు అనిపిస్తోంది. అడుగుదామంటే తన గతం, తన ఊరు, చివరికి తన పేరు అడగనంత కాలమే ఇక్కడ ఉంటానని ముందరకాళ్ళకి అందంగా బంధం వేసిందిరా. సాయంత్రం నేను వచ్చి చూడొచ్చా? ఎల్లుండి నేను తెచ్చే ఫోటోలు చూడు. కెమెరాలోంచి నేను చూస్తుంటే ప్రతి యాంగిల్లో నువ్వు అందంగా ఉన్నావు, కానీ అందమైన ఆ నవ్వే లేదు. నీ గతంలో ఎన్నో బాధలు ఉండుండొచ్చు, కానీ నవ్వుతూ వాటిని కడిగేయాలి. ఏమంటావు? జీవితం నీకు శాపం కావచ్చు, కానీ నవ్వు వరం. ఎస్, ప్లీజ్ స్మైల్. ప్లీజ్ స్మైల్. స్మైల్. మీరు దేవదత్త నా పేరు. నేను డాక్యుమెంటరీ డైరెక్టర్. లాస్ట్ ఇయర్ జెమినీ రాయ్ మీద డాక్యుమెంటరీ తీశారు కదా, అవార్డు కూడా అందుకున్నారు. సో నైస్ మీటింగ్ యూ సార్. ఇట్స్ మై ప్లెజర్ టు మీట్ యూ దేవదాస్. నిజం, మిమ్మల్ని కలవటం వరంలా భావిస్తున్నా. వాట్? ఒక తియ్యటి కళ లాంటి నేను అల్లుకున్న కథకి నాయిక కోసం చాలా ఏళ్ళుగా వెతుకుతున్నాను. ఇన్నాళ్ళకి దొరికింది నా కావ్య నాయిక. ఎక్కడ సార్? ఓ మంచి చిత్రం నిర్మించే అదృష్టం నాకు కలగజేయండి దేవదాస్. దయచేసి ఆమెను ఒప్పించండి. ప్రయత్నిస్తాను సార్, కానీ ఆమె చాలా విచిత్రమైన మనిషి. రోజులో నేను అడిగే చాలా ప్రశ్నలకి జవాబు ఇవ్వకుండానే నిశ్శబ్దంగా నవ్వుతుంది. ఆ నిశ్శబ్దంలోంచి నా జవాబులన్నీ వెతుక్కోవాల్సి వస్తాను. చూస్తానేమంటుందో. నీ ఇష్టం దేవదాస్. అలా అంటే కాదు, ఈ ఫీల్డ్ లో ఉన్న అవస్థలు తలపొట్లు గంట నుంచి ఎక్కడో పెడుతున్నాను. బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి రా. జీవితం భయపడి చావడానికి కాదు, గుండె ధైర్యంతో అడుగు ముందుకేసి బతకడానికి. అంటే నువ్వు ఒప్పుకున్నావు అనమాట. షూటింగ్ అప్పుడే అయిపోయిందా? ఆ, నీ గురించి ఎదురు చూస్తున్నాను. ఏమిటి? వీళ్ళు నిజంగా నాకేం తెలీదు. పుట్టిస్తారా? మన డాక్టర్ దివాకర్ రావు గారు లేరు, ఆయన కూడా ఇలాగే కంగారు పడ్డారు తెలుసా? ఐఎమ్ సారీ దేవదాస్. ఎందుకు? కొందరు పత్రికల వాళ్ళు ఇంతే, ఒక ఆడ మగ కలిసి తిరిగితే లేనిపోనివన్నీ రాసి పారేస్తారు. అయినా వాళ్ళకేం తెలుసు నువ్వేంటో నీ గతం ఏమిటో. మర్చిపోయాను, మన ఆడిటర్ గారు లేరు, ఆయన ఫ్రెండ్ స్టేట్స్ నుంచి బెల్స్ అండ్ బర్డ్స్ అని రికార్డ్ పంపారట. ఇప్పుడే ఆయన వచ్చి నీకు వినిపించమని చెప్పెళ్ళారు. త్వరగా స్నానం చేసిరా, రికార్డ్ విందాం. తర్వాత స్నానం చేస్తాను, ముందు రికార్డ్ పెట్టు.
దీన్ని బట్టి చూస్తే పక్షులర్పులకి ఆమె గత జీవితానికి ఏదో పెద్ద సంబంధం ఉండాలి. ఏమంటావ్? పెద్దవ డిటెక్షన్ ఆపు. ఉండేవాడు తిన్నగా ఉండక ఈ పక్షులరుపులు, పిల్లి కోతులు, గుర్రపు డెక్కలు ఈ రికార్డులు ఎక్కడ దొరికారో ప్రజల ప్రాణాలు తీయడానికి. ఎంచక్క ఏ బాలమురళీకృష్ణ గానమో ఘంటసాల పాటలు పెట్టచ్చుగా. నీ గ్రహ బలం బాగుండి ఈసారికి రికార్డు బదులు కొట్టింది. రాయ్, మరోసారి లాంటి వెధ వేషాలు వస్తే నీ బుర్ర బదులు కొడుతుంది. ఒరే సర్లేరా సోది. పక్షుల రికార్డులు అయితే ఇక పెట్టను. కానీ ఆవిడ ఏ అర్పుకి ఏం బదులు కొడుతుంది ఎవరికి తెలుసు? తాలూకా ఆఫీసర్ చిలక ప్రశ్న అడుగు. లేకపోతే ఎందుకురా నీకు తిప్పలో? రే శుభ్రంగా 2 బ్రెడ్ ముక్కలు తిని ఫోటోలు తీసుకోక. అయినా ప్రేమ జ్వరం లాంటిదిలే, యావైనా చేయిస్తుంది. చరిత్ర చెప్పట్లేదు. నోరు మీరా. ఆమెను ప్రేమించే మనిషికి అర్హత ఉండాలి. నేను ఇక్కడ సరిపోతాను. ఐ జస్ట్ లైక్ హర్. సర్లే, నీ వచ్చింది ఎందుకో విను. రాత్రి నీతో డాన్స్ ప్రోగ్రామ్ రావట్లేదు. రావట్లేదా? 50 రూపాయలు పెట్టుకున్నాను రా టికెట్లు. ఈ రాత్రి సితార రాజమండ్రి అవుట్డోర్ షూటింగ్ వెళ్తోంది. 9ంటికి ట్రైన్ ఎక్కించాలి. తిరిగి ఇంటికి వచ్చారు 10 అవుతుంది. ఆ తర్వాత నాకు నిద్ర వస్తుంది. రామణి కృష్ణమూర్తి ప్రోగ్రాం రా. అయితే 1 గంట ఆలస్యమైనా ఏం పర్వాలేదు. 10ంటికి మీ ఇంటికి వస్తాను, కలిసి వెళ్దాం. ఓకే? ఓకే. ఇంకా నువ్వు రెడీ కాలేదా? టైం ఎంతైందో తెలుసా? 8:30. ట్రైన్ ఏమో 9 o'clockకి. లే రెడీ అవు. నువ్వు ఆ రికార్డు విన్నప్పటి నుంచి ఎందుకో ఇలా డల్గా తయారయ్యావు. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పని చేయను. ప్రామిస్. లే తొందరగా తయారవ్వా ప్లీజ్. ఏ ఊరు వెళ్ళాల్సింది? అడిగేవా? అసలు తలుచుకుంటే నాకే ఏడుపు వస్తుంది. ఏ సౌకర్యాలు లేని ఎక్కడో గోదావరి ఒడ్డునున్న ఊరట వెంకటనారాయణపురం అని. ఆ ఊరు చివరినున్న ఓ రాజాగారి బంగ్లాలో షూటింగ్. మకాం కూడా దెయ్యాల గుంపులోనే నటిస్తారా? ఏం చేస్తాం ఒప్పుకున్న తర్వాత? తప్పుతుందా? వెళ్ళాల్సిందే. ఏమిటయ్యా నువ్వు మాట్లాడుతున్నది? అవును సార్. ఏవైనా సితారా ఆ ఊరికి మట్టుకు రానంటుంది. ఆవిడకి ఇష్టం లేనిది ఏం చేసినా ప్రయోజనం ఉండదు సార్. ముందు నువ్వు ఆ సీట్లోంచి లేవయా. ఎన్నేళ్ళయిందయ్యా నువ్వు సినిమా ఫీల్డ్కి వచ్చి? ఒక యాక్టర్ రానని మొండికేస్తే లాక్కొచ్చి పడేసే అధికారం నీలాంటి పియ్యలకు ఉండాలయ్యా. అది చేతగానప్పుడు ఏదన్నా బ్రోతల్ లాడ్జిలో ఉద్యోగం వెతుక్కోవడం మంచిది. చూడు మిస్టర్, నువ్వు హద్దులు మీరు మాట్లాడుతున్నావు. చడా, నేను మాట్లాడుతున్నాను. మరొకడైతే ఇలా అర్ధాంతరంగా షూటింగ్ ఆగిపోయినందుకు చెప్పుచ్చు కొట్టేవాడు. ఇదేం పునాదిపాడు పరిస్థితులు ఆడే నాటకం అనుకుంటున్నావా? సినిమా అయ్యా, సినిమా. మేము ఖర్చు పెట్టే లక్షలు చెట్ల కాయటం లేదు. ఆమెతో మా సినిమాలో ఎలా యాక్ట్ చేయించుకోవాలో మాకు తెలుసు. వెళ్ళి చూడు, ఒక యాక్టర్ కాల్ షీట్లు చూస్తూ పిఏగా పనిచేసేవాడు పవర్ఫుల్ మ్యాన్ అయి ఉండాలయ్యా. అంతేగాని ఆవిడ వెనకాలే తోకలా తిరుగుతూ ఆమె చెప్పిన దానికల్లా తల ఊపే నీలాంటి జోకర్ కాదు. సితార గారు, మీ డేట్స్, మీ అకౌంట్స్, మిగతా అన్ని వివరాలు ఇంట్లో ఉన్నాయండి. ఇన్నాళ్ళు నా మీద ఉంచిన నమ్మకానికి, చూపించిన ఆప్యాయతకి నా హృదయపూర్వక నమస్కారాలు. నేనేమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. క్షమించలేని నేరాలు చాలా చేస్తుంటాడండి ఈ దేవదాస్. రైల్లో కనిపించిన అమ్మాయిని రైల్లోనే వదిలేయచ్చుగా. ఆహా, తనతో తీసుకొచ్చి తన వృత్తిని సైతం వదులుకుని ఆమెని ఆరాధిస్తూ ఆమెంటే తిరిగిన ఫూల్ అండి వీడు. నిజమండి, వీడు నిజంగా ఫూల్. చెయ్యని నేరానికి చేతకాని వాడు, అసమర్థుడు, జోకర్ అనిపించుకున్న ఫూల్ అండి. ఇంతేనా? హృదయం సున్నితమైంది, హింసను సహించలేదు, ఆత్మవంచని భరించలేదు. ఇంకా ఇలాంటివి ఎన్ని భరించాలో అని భయపడుతూ పారిపోతున్న ఇడియాటిక్ ఫూల్ అండి వీడు. నువ్వు ఫూలు కాదు దేవదాస్, నా ఆప్తుడివే. అబద్ధం, పచ్చి అబద్ధం. నేనే నీకు ఆప్తుడినైతే మర్చిపోవాలని క్షణక్షణం ప్రయత్నించే నీ వేదన్ని నా దగ్గర దాయం. మనసులో బాధని మంచి మిత్రుడు చెప్పుకుంటే సమస్య పోతుందన్న ఆలోచన నీకు రాకపోదు. నీ గతం ఏమిటో తెలుసుకుని
నీకు ఏ బాధ కలగకుండా చేయాలన్నదే నా తపన. స్నేహం కోరే మనసుని, ప్రేమను కోరే గుండెని చంపుకోలేక నేను వెళ్ళిపోతున్నాను. వెళ్లే ముందు ఒక్క మాట సితారా, జీవితంలో మంచి స్నేహితుడిని సంపాదించుకోలేనివాడు కేవలం దురదృష్టవంతుడు, కానీ పోగొట్టుకున్నవాడు దౌర్భాగ్యుడు. గుడ్ బై సితారా, గుడ్ బై. వేధావు కరెక్ట్. ఇప్పుడే పోయి చావాలా? కాస్త కోటు విప్పయ్యా, ఊపిరైనా ఆడుతుంది. పర్వాలేదు లాయర్ గారు. ఉదయం బంగ్లా నుంచి బయలుదేరితే రాత్రి తిరిగి బంగ్లాకు వచ్చే వరకు కోటు విప్పను. అలా అలవాటైపోయింది. అంతా మీ నాన్నగారి తత్వమేనయ్యా. కానీ నువ్వు నడిపే వ్యవహారాలు మాత్రం ఆయనలా దర్జాగా టీవీగా లేవయ్యా. లేకపోతే నౌకర్లందరినీ మానిపించేసి బంగ్లా తలుపులు మూసుకోవడం ఏమిటయ్యా? లాయర్ గారు, బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ కోర్టు కేసు గెలిచేంత వరకు వాళ్ళెవరిని పోషించే స్థితి మాకు లేదు. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అంత పెద్ద బంగ్లాలో ఎన్నో ఖరీదైన వస్తువులున్నా కావాల్సినంత డబ్బు లేదు. ఆ వస్తువులు అమ్ముకుంటే డబ్బు రావచ్చు, కానీ పరుగు పోతే తిరిగి రాదుగా. అందుకని పని వాళ్ళందరినీ మానిపించేశానంటావు, అంతేనా? ఎగ్జాక్ట్లీ. నీవి చాలా చిత్రమైన అంచనాలయ్యా. సర్లే, ఈ కేసు గెలుస్తావు, వాళ్ళందరినీ తిరిగి రప్పిస్తావు, నీ చెల్లెలు పెళ్లి జరిపిస్తావు. ఆ ఆశ నన్ను నడిపిస్తుంది లాయర్ గారు. మా నాన్నగారి కోరిక ప్రకారం మా వంశ ప్రతిష్ట నిలబడితే జీవితంలో నేను వేరే సాధించాల్సిందంటూ ఏం లేదు. నీ నమ్మకం నిన్ను మోసం చేయదులేవయ్యా. ఆ రోజు ముత్యాలరావు అప్పులు పాలై అతని ఆస్తి జప్తు చేస్తూ ఉంటే అతనికి సాయం చేద్దామని మీ నాన్నగారు అడ్డుపడి ఆ భూమి కొన్నారు. ఇవాళ ముత్యాలరావు కొడుకులు శుభ్రంగా ఆ డబ్బుతో అప్పులన్నీ తీర్చుకున్నారు. ఓ రైసు మిల్లు కొనుక్కొని బాగుపడి ఇవాళ అమ్మకం చెల్లదు, ఆ భూమి మాది అని చెప్పి దావా వేస్తారా? ఎంత అన్యాయమయ్యా. పర్వాలేదులే, ఈ వివరాలతో పాటు ఆ జప్తుకి సంబంధించిన కోర్టు అటాచ్మెంట్ ఆర్డర్ కూడా మనం కోర్టులో దాఖలు చేస్తే ఈ కేసు తప్పకుండా మనమే గెలుస్తాం. ఎక్కడో ఉంటుందయ్యా బంగ్లాలో. రేపు వచ్చినప్పుడు తీసుకురా. ష్యూర్. అన్నట్టు మా చెల్లెలు కోకిలికి రామవరం రాజా గారి సంబంధం ఖాయం చేస్తున్నాను. రామవరం సంబంధం? చందర్, నేను ఇలా అంటున్నాను మరోలా అనుకోకు గాని పరమ ఛాందసులయ్యా వాళ్ళు. ఈ రోజుల్లో కూడా ఇంకా ఘోషాలు పరదాలు ఏమిటాయి? స్త్రీని 4 గోడల మధ్య బంధించి ఆ చీకట్లోనే మగ్గి చావమనడం ఘోరమయ్యా. ఆ రేగులపాడు సంబంధం మంచిదనుకుంటా. ఆలోచించు. మాకు సరిపోయేది రామవరం వారితోనే. పరదాలు ఘోషాలు మా రాజవంశపు సాంప్రదాయాలు. మా వంశంలో పుట్టిన స్త్రీ అవి పాటించి తీరాలి. సాంప్రదాయమే అంటున్నావు గాని ఆ చీకటి గోడల మధ్య మీ స్త్రీలు పడే హింస గమనించావా? సాంప్రదాయం మీద గౌరవమే ఉంటే అది హింస అనిపించదు. అయినా వాళ్ళ కాలక్షేపం కోసం సంగీతం, నాట్యం నేర్పిస్తాం. మా చెల్లి కూడా వాటితోనే కాలక్షేపం చేస్తోంది అని నువ్వనుకుంటున్నావు. కానీ స్వేచ్ఛ కావాలని ఆమె కోరుకోవచ్చుగా. స్వేచ్ఛ కోసం సాంప్రదాయాన్ని నాశనం చేసుకోవాలని ఆమె కోరుకోవచ్చు సార్. 100కి 100 పాళ్ళు మా చెల్లి నాలానే ఆలోచిస్తూ ఉంటుంది. ఎందుకంటే మా ఇద్దరిది ఒకే రక్తం గనక. మిస్ అయిందే? నో. అవును లాయర్ గారు,
ఆ నకలు మా ఇంట్లో కనిపించట్లేదు. మీరు చెప్పిన ఆఫీసులో కూడా లేదు. ఇంపాసిబుల్. ఇందులో ఏదో మోసం ఉంది చందర్. లాయర్ గారు, ఆ నకలు అంత ముఖ్యమా సార్? ముఖ్యమా? ప్రాణం. పదండి పదండి, సంక్రాంతి రోజులు దగ్గర పడ్డాయి. కొండ మీద జాతర విషయమై రాజా గారి నుంచి కబురే రాలేదు. అదే పెద్దరాజా వారు బతికుంటే ఈ పాటికి జాతర జాతర అని మనల్ని నానా హైరాణ పెట్టేసి ఉండేవారు. ఒక్కో తరం మనుషుల ఆలోచనలు ఒక్కో రకంగా ఉంటాయ్యా. ఆ మధ్య మీ రెండో అబ్బాయి ఎలిమెంటరీ స్కూల్ పంతులమ్మని లేపుపోయి రాజమండ్రిలో 7 రోజులు షికారు చేసి వచ్చాడు. నీ వయసులో ఉండగా నువ్వు అలాంటి ఏదో పనులు ఎప్పుడైనా చేసావా? అదే మరి, పాత రాజావారి పద్ధతి పాతకాలం నాటిది, విదేశాల్లో చదువుకొచ్చిన వారి అబ్బాయిది ఈ కాలం నాటి పద్ధతి. ఏమంటావు? ఏమి అన్ను అన్నది ఏదో పొద్దుటే బుద్ధి ఎక్కువ అన్నాను. పదండి పదండి. పదండి పదండి అని ఇక్కడ ఆగిపోయావేంటయ్యా? నువ్వు ఉండవయ్యా గోలా. ఏమ్మా, కర్ణం గారు ఉన్నారా? ఏమండి? వస్తున్నా. నువ్వు లోనకెళ్ళు. పదండే. అర్ణం గారు, ఇలా అంటున్నానని మీరు అపార్థం చేసుకోకపోతే ఈ వయసులో మీకు 3వ పెళ్లి ఎందుకండి? అందులోనూ చదువుకున్న అంత అందమైన ఆడపిల్లని. అవన్నీ నీకెందుకయ్యా? ఏదో నీ సొంత చెల్లెల్ని చేసుకుని గొంతు కోసేసినట్టు. చిచ్చా, నా బాధ అది కాదండి. గోదావరి ప్రాంతం వాళ్ళకే గుండె జబ్బులు వస్తున్నాయని ఈ మధ్య రేడియోలో చెప్పారు కదా. మరి మన కరణం గారికి కూడా ఏ అర్ధరాత్రిలో చెప్పా చేయకుండా గుండె జబ్బు వచ్చేసి కుర్చీలో పడుకున్న మనిషి పడుకున్నట్టే పోయారనుకోండి. ఆహా, మరి అప్పుడు ఆ పిల్ల బతుకు ఏమైపోవాలండి? ఇదిగో నిన్ను. అబ్బిబే మున్సబు తాటాకులు కట్టం ఇక ఆపోయా. చిచ్చా, పదండి రాజాగారి బంగ్లాకి. అదండి. రాజా గారు, ఏంటయ్యా ఆ పిలిపేంటి? ఓట్టు బంట్రోతు ముద్దాయని పిలిచినట్టు కాస్త మర్యాదగా దగ్గరికి వెళ్ళి పిలువు. రాజా గారు. కంగారేంటి? ఆ పిలిపేంటి? ఏదో పెద్ద పులి ఏదో ఎంట జరుగుతున్నట్టు. లోపల ఆయన చేతిలో తుపాకు ఉంటది, చిరాకేస్తే పేలుస్తాడు. అంతే, పెట్టి రాలిపోయి రాలిపోతాం. కర్మ. పూర్వం రోజుల్లో అయితే వచ్చిపోయే జనంతోనూ పని వాళ్ళతోనూ కళకళ్లాడుతుండేది ఈ బంగ్లా. ఇప్పుడు ఈయన మూసుకు కూర్చున్నారు. వీరికి చుట్టూ తిరిగే పని వాళ్ళన్నా సంప్రదింపులకు వచ్చే మనలాంటి జనం అన్నా చిరాకు ఎక్కువట. ఇందాక చెప్పాను కదా, ఈ తరం రాజావారి అభిరుచిది. ఏం అభిరుచో? వీరు పెళ్లి చేసుకుని పిల్లల కంటేనే రేపు వచ్చే కొత్త తరంతో కళకళ్లాడిపోతుంది ఈ బంగ్లా. లేకపోతే ఈ వంశం ఎంతో సరి. ఒకటి రాజావారికి నేను రాజాగారు. నమస్కారం రాజాగారు. నమస్కారం. ఏమిటి? అదేనండి, జాతర రోజులు దగ్గర పడ్డాయి కదండి, తమతో మాట్లాడదామని. ఓ, నేను పనుల మీద రోజు రాజమండ్రి వెళ్ళడం మీకు కబురు చేయడం మర్చిపోతున్నాను. అన్నట్టు ఎంత అవుతుంది ఖర్చు? 8,000 అయిందండి. ఇప్పుడు సున్నం ఎదురు బొంగులు వేలాది పెరిగిపోయింది కదండి. రమారమి 10,000 కావచ్చండి. 10. ఓ 10 రోజులు వచ్చి తీసుకెళ్ళండి. చిత్తమండి. మరి సెలవండి. సెలవండి. మనకి మిగిలింది పరువు ఒక్కటే చందార్. ఆస్తిని విలాసాల కోసం నాశనం చేసి కొడుక్కి దరిద్రం మిగిల్చి వెళ్తున్నాను. నువ్వు తిరిగి దీన్ని నిలబెట్టాలి. నీ ఆఖరి క్షణం వరకు మన పరువు కాపాడు చందార్, కాపాడుతావు కదా. నాంచారి, ఇలా వెన్నెల్లో గోదావరి చూస్తుంటే నా గుండె ఐసు ముక్కలా కరిగిపోతుంది అనుకో. ఎండ మండిపోతుంటే వెండిలంటావేంటి? నువ్వు నా పక్కన కూర్చుంటే ఈ వీరాస్వామికి ఎండే వెన్నెల, ఈ లంచే ఊయలా. ఈ బల్లే ముళ్ళకంప రేవే వాళ్ళకడు. నాకు నీ పక్కన కూర్చుంటేనే. అసలు వేదకాలం నుంచే మా పగటి వేషగాళ్ళు వచ్చారు, కుర్ర కథలు వచ్చాయి, ఆ తర్వాత నాటకాలు వచ్చాయి.
ఆ తర్వాత సినిమాలు వచ్చాయి, ఆ తర్వాత రే ఎప్పుడు వస్తుంది బాబు? అడ్డు కొట్టకండి అన్నానా? ఎప్పుడు వస్తుంది రేవు అంటున్నా. గురుగారు పగటి వేషాలు కాదు, అసలు నువ్వు ఏ విధ వేషాలు వేస్తే నాకెందుకయ్యా? ఎందుకు ఎందుకు ఇలా హింసిస్తున్నావు రాత్రి నుంచి దొరదకుండాకలా? అయ్యో వర్జంలో బయలుదేరకండి అని మా ఆవిడ చెప్పినా వెళ్ళదు, రాహులో తోలుకున్నావు కదయ్యా. మీరే కదండి పైకి రమ్మని పిలిచి ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగారు. ఎరక్కపోయాడుగా లటక్కని తగులుకున్నావు, పొరుగుతో తలగొక్కున్నానయ్యా. ఏమిట్రా గొడవ? చూడండి వీరస్వామి గారు. అరే నా పేరు మీకెలా తెలుసు? తెలుసండి, మీ పేరే కాదు మీ గురువు పేరు గురుమూర్తి, ఆయన కూతురి పేరు నాంచారు, మీలో కొత్తగా చేర్చుకున్న కుర్రాడు లోపల పడుకున్నాడే వాడి పేరు రాజు. ఇన్ని విషయాలు మీకెలా తెలిసాయండి? చెప్పేశాడండి, వద్దన్న కొద్దీ అన్ని చెప్పేశాడు. రాత్రి నుంచి ఒకటే సొద బుర్ర హీట్ ఎక్కిపోయింది. గోదాట్లో ములుగుతేనే కానీ నా వివరాలు నాకు గుర్తురావు. అబ్బా రేవచ్చింది, నేను వెళ్ళొస్తాను. రాజు లే పడుకోనివ్వా? నేను లేవనంతే. కదిపితే కసుమంటావు. రే లేవరా, రేవొచ్చింది ఆ మూట అనుకో, త్వరగా రాజాగారి దర్శనం చేసుకుందాం. తేరగా తిని తెగబలిశాడు, ఆడందుకుంటాడేంటి? ఇంకా ఎక్కువగా మాట్లాడితే గో మీద ఒకటి అందుకుంటా. ఇద్దరం ఎవరి మొహాలు చూసావా? నీళ్ళలో మీ మొహాలు మీరే చూసుకుంటారు. దిగండి దిగండి. అమ్మా దూకానంతే. ఎండ మండిపోతుంటే ఎవరహే వెళ్ళు? గొంతెంత చించుకున్నా గుమ్మం తలుపులు తెరవరు. తప్పు మంది, మన లాంచి పెందరాళే వచ్చేసింది. రాజాగారు స్నానం చేసే వెళ్ళరా ఇది. అంటే ఆయన స్నానం చేస్తే పని వాళ్ళు ఉండరా? వాళ్ళేం చేస్తారు? కాళ్ళకి గజ్జలు కట్టుకుని గెంతులేస్తారు. రాజాగారి స్నానం అంటే నీళ్ళ చాకల సబ్బుముక్కతో ఓ తోమేసుకోవడం కాదు. కొత్తోడు వీడికేం తెలుసు రాజాగారి విషయం? మరి ఇంతోటి బంగ్లాలోనూ దాసీలుండ్రా? వాళ్ళేం చేస్తుంటారు? రాణిగారు నిద్ర లేచే సమయం రా ఇది. దాసీలు ఆమె ఎటెళ్తే అటు కాలు కింద పడకుండా ముక్కుములు గొడ్డలు పరుస్తారంట. ఎందుకు? సద్దన్నం తిన్నాక మూతి తుడుచుకోవడానికి. మారాళ్ళు మరి మనలాగా పెంట దెబ్బల మీద కంకర కొట్ల మీద తిరుగుతారు అనుకుంటున్నాడు కొత్తోడు. అసలు వీడికి ఏం తెలుసని ఆ మారాళ్ళు ఇంకా పట్టు పరుపుల మించే లేవరు. చూడండి, మీరు ఇలా లోపలికి దూరి చూసినట్టు కథలు చెప్తూ ఇంకో అరగంట ఎండలో నిలబెట్టారంటే నే తిరుగులా చెక్కేస్తాను. వస్తున్నారు. నమస్కారం. దండం ఎట్రా. ఏం వీరస్వామి, బాగున్నావా? చెప్తాం అంతా తమదయ్యా. ఎవరతను? కొత్తోడండి. మా వాడు శివుడి వేషం కడితే చూడ్డానికి 2 కళ్ళు, అమ్మ కాళ్ళు. కొత్తోడు. వేషాలతో తమ దర్శనం చేసుకుంటామండి. అలాగే వెళ్ళండి. నమస్కారం. అసలు ఆ పొగరేంట్రా నీకు? రాజాగారికి దండం ఎట్రా అంటే అంత ఇదైపోతావే? ఆయన ఈ ఊరందరికీ దేవుళ్ళు అంటూ వారు తెలుసా? వాళ్ళేమైనా కావచ్చు, నేను దండం పెట్టను. గొప్ప మనసుని తెలిస్తే ముష్టివాడికి కూడా పాదాభివందనం చేస్తాను. ఆటపాట తెలియడమే కాదు, మాలా కొంచెం మంచి మర్యాద కూడా తెలియాలి. అవునవును, నీకెంత మర్యాద ఉందో ఆ రేవులోని దారులను చూశానులే. కొంచెం తప్పుకోమంటుంటే వేషాలు వేసి అడుక్కునేవాళ్ళం. చక్రవర్తి బిడ్డలం కాదు కదా చెడపట్లాడటానికి. మన చేతిలో విద్య ఉంది, కష్టపడి వేషాలు వేస్తాం. నచ్చితే బహుమతి ఇస్తారు, లేకపోతే లేదు. అంతేకాని కాళ్ళ మీద పడిపోయి కాకాలు పట్టడం నాకు ఇష్టం లేదు. కొంచెం తప్పుకో. నువ్వేమిట్రా డిప్మోహన్ నువ్వును? ఆ దక్షిణ వైపు గద్దొడవచ్చుగా. తప్పుకో. మనకి గదులు బంగళాలు చాలా బాగా తెలుసు. ఎక్కడ ఏ గుమ్మం ఉందో ఏ దర్వాజా ఉందో ఏమీ తెలియని కొత్త వాళ్ళు మనల్ని అడిగి తెలుసుకోవచ్చు. ఇక్కడ ఒకప్పుడు మహారాజులు ఉంపుడు గత్తులు ఉండేవారు. సెంట్ల వాసనలు బట్టి అనుకున్నాను. 100 ఏళ్ల నాటి సెంట్లు ఇంకా వాసన వస్తున్నాయి అంటే నీకు? మట్టిని చూసి మనుషుల కథలు చెప్తున్నావుగా, నీ మాటలు బట్టి వాసనలు చెప్పేయచ్చు. సరేలేవే గోల. అసలు ఈ గదిలో ఏమిటి ఏమైంది? ఎక్కడ ఏ గుమ్మం ఉందో ఏ దర్వాజా ఉందో నిన్నే అడగాలి. ఎంతైనా కొత్తవాణ్ణి కదా. కొంచెం తప్పుకో. ముందు నువ్వు తప్పుకోరా, కొండ ముచ్చురా కొడక. ఈ ఫైల్లో నువ్వు తిరగాల్సిన ఊళ్ళు, కలవలసిన మనుషుల వివరాలన్నీ ఉన్నాయి. ఎవరెవరి దగ్గర ఏ ఇన్ఫర్మేషన్ కావాలో మన రామ్మోహన్ చెప్తాడు. బైదివే, ఇతను రామ్మోహన్ అని నా దగ్గర అప్రెంటిస్ చేస్తున్నాడు. ఈయనే చందర్లు. ఈ ఊళ్ళన్నీ తిరిగి కావలసిన విషయాలన్నీ సేకరించండి.
మరో 2 వారాల్లో ఆఖరి వాయిదా. అలాగే. జ్ఞాపకం ఈ ఉంది. ఊళ్ళన్నీ వెళ్ళి రావడానికి ఎన్ని రోజులు పడుతుంది? 10 days పైనే పట్టచ్చు సార్. 10 రోజులా? ఈ వివరాలన్నీ కేసుకి చాలా అవసరం. నువ్వు కూడా వెళ్ళక తప్పదు. కానీ ఈ 10 రోజులు మా కోకిలి బంగ్లాలో ఒంటరిగా వదిలే. నీకు తెలియదు చందర్, మీ చెల్లెలు కోకిల పుట్టిన మరుక్షణం నుంచి ఒంటరి. ఈ 10 రోజులు నువ్వు లేని ఒంటరితనం ఆవిడికేమి కష్టం కలిగించదు. కానీ ఈ కేసు గాని అటో ఇటో అయిందంటే మీరు జీవితాంతం కష్టపడాలి. ఏంట్రా పని? ఆట ఆపేసావే? ఆడి ప్రయోజనం ఏమిటి? ఊళ్ళో కంటే ఇక్కడ గొప్పగా కట్టమని గొడవ చేస్తాం. ఇన్ని రోజులుగా ఒళ్ళు హోనం చేసుకుని ఆడుతున్నా ఒక్కరూ వచ్చి చూడరు. ఇది కోట, పల్లకాటి దిబ్బ. రాజు, నువ్వు గీ పెట్టినా సరే ఆ బంగ్లా ముందు మాత్రమే ఆట కట్టినా. ఎవరు చూసినా చూడకపోయినా ముందు కోట దగ్గర వేషం కట్టడం అనాదిగా వస్తున్న ఆచారం రా. గరగలెత్తినా, పీర్ల పండగైనా, ఆఖరిగా దేవుడి పల్లకి కూడా రాజాగారి బంగ్లాకి వెళ్ళిన తర్వాతే ఊళ్ళోకి వెళ్తుంది. మనం అనగా ఏ పాటిరా? డబ్బాలో రాళ్ళేసి గలగల్లాడించినట్టు గజ్జల కాళ్ళు ఊపేస్తే బయటకు వచ్చి చూసేస్తారే. రప్పించాలి, దానికి మనలో దమ్ము ఉండాలి. పోయినేడు వీరబాహుడు వేషం వేస్తే పొన్నుగర్ర బహుమానం ఇచ్చారు. చెప్పవేరా తుంచు మొహమా? ఒన్నుకర్రా కుంటి కుక్కను కొట్టకపోతే విరిగిపోయింది, అదే కదా. రేయ్, నిన్ను ఏ వేషగాడైనా కళ్ళ ముందు జనం విరగబడి చూస్తే కసితో రెచ్చిపోయి తన పసేమిటో చూపిస్తాడు. అంతేకాని శ్మశానాల దగ్గర మొండిగోడ్ల మధ్య నేనాట కట్టు. అబ్బోసి పుట్టాడండి మా గొప్ప వేషగాడు. ఏంటి ఇంకా వాడినే సాగదీస్తూ కూర్చుంటావా? చెట్టు అంత మనిషిని ఇక్కడ ఉన్నాను, నన్ను అడగవే ఆట కట్టమని. చెట్టెల్లే ఉన్నావు, ఉన్నా లేనట్టే, అందుకే అడగడు. రే గాడిద మొహమా, కట్లు తెగిన గిత్తలా రంకలేస్తున్నాడుగా, వేయించి వాడి చేత వేషాలు. ఏం గురుమూర్తి మాట్లాడవే? కాదేనా? ఛీ, అలా కాదు రాజు. ఆ, అలాగే. ఏమిటిది? కాఫీయా, బియ్యం కడుగా? ఈ రోజు నుంచి అన్ని స్పెషల్ ఏర్పాట్లు చేయాలి మనకి. ఏనుగు పాతకాయనా ఏంట్రో ఈ వ్యవహారం చాలా వింతగా ఉంది. ఇక నుంచి మరీ వింతగా ఉంటుంది. చూశారుగా మన వేషానికి ఊరంతా ఎలా గడగడలాడిపోయిందో. రేపటి నుంచి అన్ని వేషాలు మనమే వేస్తున్నాం. ఈ డబ్బా ఏమిటి ఇక్కడ ఉంది? నిన్నల్లా నువ్వు వేసిన గంతులకి వాయించింది అదే. రే దాకమొహమా, అతిగా వాగేవంటే ఆ డబ్బాలోనే నీ బుర్రెట్టేసి గోదాట్లో ముంచేయగలను. ఆలయంకి అని రాగం తీస్తే జనం చూస్తారనా? చూడరు. వాళ్ళంతా కొత్తదనం కోరుకుంటున్నారు మాలాంటి ప్రయోగాలు చేసే మహానటుల నుంచి. ఊరి జనం వచ్చారా? ఎవడొస్తే నాకే. అతిగా వాగేవంటే నీ డొక్క చించేస్తాను. నువ్వు కూర్చో. నాంచారి, రేపటి నుంచి మనకన్నీ స్పెషల్ వంటలు చేయాలి. కరణం గారి భార్య లాంటి కన్నె పిల్లలు కూడా కన్నార్పకుండా చూసే గ్లామర్ మన ఫేస్ లో రావాలి. ఏమంటావు? ఊరి పెద్దలు వచ్చారా అంటే? ఎవడ్రా పెద్ద? మనమే పెద్ద. రేపటి నుంచి మనమే మన్మధుడు, మనమే దుష్యంతుడు, అన్ని మనమే. మనమే శివుడు, మనమే రాముడు. ఆ? ఏంటి పెద్దలు నమస్తే. ఎంతసేపు అయింది మీరు వచ్చి? చాలా సేపు అయిందిలే. నీ చిత్తకార్తి వాగుడంతా విన్నాం. నిన్ను అభినందించడానికి వచ్చాం. మన అభిమానులు. ఎరా బేతాళుడు వేషం వేసినోడు నువ్వేనా? చిత్తం అంతా నటరాజు దయ. తమరు శాంతించండి. మీరు కొత్తగా ఈ ఊరికి వలస వచ్చిన నక్కల దొరగారు. నీ వేషం చూసి దర్శకుని వీరి అబ్బాయికి 6 విరోచనాలు గట్టు తగిన గోదావరిలాగా అయిపోయినాయంట. నువ్వేంటయ్యా మెత్తగా సాగదీస్తున్నావు? అదేంటయ్యా, నువ్వు నన్ను బెదరగొట్టేస్తున్నావేంటి? నేను ఏదో మాట్లాడుతున్నానా? ఏరా, నీకు ఇలాంటి వేషం తప్ప ఇంకే వేషాలు కనపడలేదేట్రా? నువ్వు పగలంతా పచ్చిసారా తాగిన వాళ్ళగేసిన సింధులకి ఊళ్ళో 10 మంది సెంటు కుర్రోలు జడుచుకున్నారు. 10 మంది ముసలోళ్ళకి జ్వరాలు వచ్చేసినాయి. ఏమయ్యా గురుమూర్తి, నిన్నటి దాకా కుర్రోడు బ్రహ్మాండంగా వేషాలు దంచేశాడు కదా, మధ్యలో ఈడేంటే సిన్లేగా? రేయ్, ఇలాంటి వేషం గాని మళ్ళీ కనుక వేసావంటే
మేమంతా కలిసి నేను గోదాట్లో ముంచేసి నీ చేత శవం వేషం వేయిస్తాం. అర్థమైందా? చిత్తం అంతా నటరాజుదయ్యా. ఆ, పదండి తమరు పదండి. చూడరా, ఇది సంగతి. ఇంత చెడ్డ పేరు ఏనాడు రాలేదు మనకి. వాళ్ళు మన వేషాలకి ముచ్చట పెడితేనేరా మనకి 2 పాత బట్టలు ఇచ్చినా 4 కుంచాలు ఒడ్లు కొలిచినాను. మన తృప్తి కోసం కంటే పొట్టకుట్టి కోసం రా మనం ఆట కట్టేది. కళ అంటూ తాపత్రయపడితే ఈ రోజుల్లో ఎవరికీ కూడుండదు. రేపటితో ఎలాగూ ఈ ఊళ్ళో మన వేషాలు అయిపోతాయి. అందులోనూ రేపు తాండవం. ఏదో మొక్కుబడికి కట్టి బంగ్లా ముందు నువ్వు ఎలా కట్టినా నేనేమన్నా. ఏమంటావు? పూనకు వచ్చినట్టు పొద్దుటలా ఊగిపోయేవిట్రా? అసలు తాళ్ళ వచ్చి వాళ్ళు ఆలాపలేవిట్రా? తప్పు కదూ. అయినా రాజాగారే చూసింటే ఎంత బాగుండేదో. రాణి గారు చూశారు. పని వాళ్ళని పాకి వాళ్ళని చూసి రాణి గారు అనుకుంటున్నాడు బుల్లోడు. రాజా గారితో ఎంత చనువున్న మాకే ఎప్పుడు కనపడలేదు వారు. వాడిని అలా చెప్పించినట్టు చూడగాను రే మారాణులు మనలాంటి వాళ్ళకి కనపడర్రా. వస్తావా? పొద్దుపోయి ఎక్కడికి రా? పోలవరం టూరింగ్ టాకీస్ లో ఈడు జోడు సినిమాకి. పదరా పేడు మొహం. తిన్నగా వచ్చేయండి, ఎక్కడికి వెళ్ళకుండాను. అలాగే. నిజంగా వాళ్ళు ఎవరికి కనపడరా? మనకెప్పుడూ దర్శనమేని ఆ పరమశివుడు వచ్చినా కనపడర్రా. మరి వాళ్ళే మామూలు మనుషులు కనపడితే? వాడెవడో ఆ దేవుడి కంటే గొప్పవాడై ఉండాలరా. పడుకో పొద్దుటే వెళ్ళి బహుమానాలు దండుకోవాలి. మంచి తాళం వేస్తున్నారా? నమస్కారం అండి. నమస్కారం. ఏమయ్యా బహుమానాలుగా బయలుదేరారు? ఆనవాయితీ ప్రకారం ముందుగా రాజాగారిని దర్శనం చేసుకుందామని. ఆయన ఊళ్ళో లేరు, మేము వెళ్ళే వస్తున్నాం. పదండయా. అయితే ముందుకెళ్ళి ప్రయోజనం ఏమిటి? వెనక్కి పోదాం పదండి. మనం కాసేపు కూర్చుంటే రావచ్చేమో. బంగళాకి వెళదామంటే చిరాకుతో చిందులేసేవాడు వీడేమిటి వాళ్ళు ఇలా మాట్లాడుతున్నాడు? ఎందుకన్నాడు ఏమిటో. పదండి పోదాం.
ప్రతి ఏడు ఈ పాటికి వెండిపల్లెంలో డబ్బు పంచచాపు పెట్టి మర్యాదలు చేసేవారు. ఈ ఏడాది ఏమిటో ఇన్ని మార్లు ప్రదర్శనలు చేసినా మహారాజుకి మన మీద ధైర్యాలే. కోపం వచ్చి ఖడ్గంతో తల నరకనందుకు సంతోషించు. లేకపోతే రాజాగారు బయటకు వస్తే దండం పెట్టాలన్న జ్ఞానమే లేదు వీడికి. వీడే ఈసారి వెళ్ళి రాజాగారి కాళ్ళు అట్టుకుంటే గానీ క్షమించరు. ఏమంటావు రా దిష్టి బొమ్మ? గొంతు పూడుకుపోయింది. జన్మలో మొట్టమొదటిసారి నిజం చెప్పావుగా, ఇంకేం చెప్పను. తప్పు నాదేరా. నువ్వు చెప్పింది అక్షరాల నిజంరా వీరాస్వామి. రేపు నేనొక్కడినే బంగ్లాకొచ్చి గద్యం పద్యం పాడి ప్రార్థించి దర్శనం అయ్యాక బహుమానం ఇమ్మని కోరతాను. అది కాదురా, రేపు దేవీపట్నంలో శివుడు వేషం నువ్వు వేస్తేనే. ఇదిగో ఇక నువ్వు సాగదీకు. మేమిద్దరం కలిసి ఆట గడితే గోదావరి కూడా ఆవేశం వచ్చి పొంగి ఊళ్ళోకి రావాలి. వస్తుంది. మొన్న అలా ఆవేశంగా కట్టినందుకే ఊరి వాళ్ళంతా కర్రలతోనూ కత్తులతోనూ దిగారు. నువ్వు నోరు మీరే శకున పక్షి. రాజు, రేపటి నుంచి నువ్వు రోజు బంగ్లా దగ్గరే కాపురం పెట్టు. ఈ బహుమానాన్ని నేను ఊళ్ళోకి తీసుకెళ్తే ఎన్ని గుండెలు రాజుగారు దొంగతనం చేయలేదండి. దొంగతనం చేయలేదండి. దొంగతనం చేయలేదండి.
ఎరా రాజాగారి బంగ్లాకి 3 రోజుల నుంచి ఏకబిగిన తిరిగేస్తున్నాడు మనాడు. ఇవాళ ఇచ్చుంటారంటావా బహుమానం? ఈవేళ కాకపోతే ఇంకో 2 రోజుల్లో ఇస్తారు, నువ్వేం వర్రీ అయిపోకు. అది కాదురా, రేపు శివుడు వేషం ఉందిగా. పోనీ నువ్వు బంగ్లాకెళ్ళు, వాడిని మాతో తీసుకెళ్తాం. ఆ శివుడి వేషం కోసమే కదా 3 రోజుల నుంచి మన పడవటింటి ముందు చెట్టు కొమ్మలెక్కి దూకి మరీ ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇది హనుమంతుడి వేషం కాదు, నువ్వు చెట్టు కొమ్మలెక్కి దూకడానికి రారా. నిన్న కృష్ణుడు వేషం వేసి హరిశ్చంద్రుడు పద్యం పాడాడుగా, రేపు శివుడు వేషం వేసి కుప్పిగంతులు వేస్తాడు. ఈడొద్దు బాబు, నోరు మీరే గబ్బిల మొహమా. 3వ కంటికి తెలియకూడని పచ్చి నిజాలు నీతో చెబుతున్నందుకు ఆశ్చర్యంగా ఉంది కదూ. ఈ చీకటి గోడల మధ్య బ్రతుకుతున్న నేను నా జీవితంలో మనసు నోరు విప్పి మాట్లాడుతున్నది ఈ రోజే. అది నీతోనే. ఈ పళ్ళాన్ని బహుకరించింది ఎందుకు ఇప్పుడు అర్థమవుతుందంటే, వద్దంటే ఈ పగటి వేషగాడు తన ఆటకి 4 చప్పట్లు కోరుకుంటాడే తప్ప బహుమానాలు పట్టుగా ఉంచాలు కాదండి. దయచేసి లోపల పెట్టండి. మా బహుమతిగా వద్దులే, నా జ్ఞాపకంగా తీసుకో. సరే, అయితే దీని మీద నా జ్ఞాపకంగా అని రాయండి. అవును, అడగడం మర్చిపోయాను, మీ పంజరాలు ఏమిటండి? ఇవా ఒకప్పుడు జనంతోనూ పనివాళ్లతోనూ నిండి ఉండేది బంగ్లా. బయట నుంచి ఎవరైనా వస్తే పనివాళ్ళు వచ్చి ఆ వార్త రాజాగారికి అందజేసేవారు. ఇప్పుడు పని మనుషులు దాసీలు లేరు కాబట్టి ఈ పక్షుల్ని పెంచుతున్నారు మా అన్నయ్య. ఇవరిస్తే బయట నుంచి ఎవరో పిలిచారని అర్థం అన్నమాట. అప్పుడు ఆయన బయటకు వస్తారు. బానే ఉంది కానండి, అసలు ఈ బంగ్లాయే ఓ పెద్ద పంజరం, అందులో మీరు ఒంటరి చిలక, మళ్ళీ ఇందులో పక్షులు వాటిని బంధించే పంజరాలునా? చూడండి అమ్మాయి గారు, పుట్టడం చచ్చిపోవడానికని మనకు తెలుసు, మధ్యలో ఏమిటండి ఈ బంధాలు బాధలును? వాటికి నాకు స్వేచ్ఛనిచ్చే కాలం ఎప్పటికైనా వస్తుందేమో. సరే, ఇప్పుడే వస్తాను. కాలం రాజు, ఆ పక్షులు ఎప్పుడు విప్పలేదు. ఈ బంగ్లాలో ఎగిరిపోతాయో ఏమో. పట్టుకో రాజు, త్వరగా పట్టుకో. మీరు చెప్పిన ఊళ్ళని తిరిగాను సార్, ఎక్కడా ఆ నక్కలు లేవు సరికదా. సాక్ష్యం ఇచ్చే మనుషులు కూడా ప్రత్యర్థిని సపోర్ట్ చేస్తున్నారు. వాట్ ది హెల్ ఈస్ హ్యాపెనింగ్ ఐ సే? ఆ ముత్యాలరావు కొడుకులు చాలా తెలివిగా ఉన్న సాక్ష్యాలను మాఫీ చేస్తున్నారు సార్. వీల్లేదు చందర్, వీల్లేదు. ఇంత బలమైన కేసు వాళ్ళ చీటింగ్ వల్ల ఓడిపోకూడదు. సార్, ఏమిటి? ముత్యాలరావు గారు చంద్రగారిని కలవాలంటున్నారు. ఏమిటయ్యా నువ్వు మాట్లాడేది? ఆ ముత్యాలరావు కొడుకులే కదయ్యా మన మీద కేసు అవును పెట్టింది. సార్, ముత్యాలరావు గారు హాస్పిటల్లో ఉన్నారు. చంద్రగారిని వెంటనే కలవాలని, లేకుంటే మందులు కూడా తీసుకుని మొండి పట్టు పడుతున్నారు సార్. ఏమిటయ్యా చందర్ ఇది? ఏదేమైనా నేను వెళ్ళను సార్. వాళ్ళు చేస్తున్న మోసంలో ఇదో భాగమై ఉంటుంది. నువ్వు అలా కొట్టిపారేకి చందర్. నిరాశలో ఉన్న మనకి ఇదేదో కొసమెరుపులా ఉంది. వెళ్ళు, వెంటనే బయలుదేరి వెళ్ళు. వాళ్ళు నిన్నేమీ మోసం చేయరు, మనకు అన్యాయం జరగదు. ఆ రోజు మీ నాన్నగారి సాయం చేయకపోతే ఇప్పుడు రోడ్లమ్మట అడుగు తినాల్సిన ఈ వెధవలు మీపైన కేసు పెట్టారా? ఇంతకాలం నన్ను హాస్పిటల్లో పడేసి నాకు తెలియకుండా ఇంత పని చేశారా వెధవలు? వాళ్ళు నా కొడుకులను చెప్పుకోవడానికి నాకు అసహ్యం వేస్తుంది. చూడండి లాయర్ గారు, వీరి తరఫున కోర్టుకు వచ్చిన సాక్ష్యం చెబుతాను. ఆ ఆస్తి బాబు గారికి దక్కేలా చేయండి. పొద్దు పెట్టావేంట్రా ఈ దుకాణం? ఈ రోజైనా రాజాగారి దర్శనం అయిందా? బహుమానం ఇచ్చారేంట్రా? ఇచ్చారు. రాజుగారు ఇచ్చిన బహుమతి ఎప్పుడూ చాలా గొప్పగానే ఉంటుంది. ఈసారి ఏమి ఇచ్చారా? చాలా విలువైందిరా, మనిషి వెలకట్లేంది. ఇదిగా
నీ పైత్యానికి మేము ఇక్కడ ఉక్కిరి బిక్కిరి వస్తున్నాం కానీ అదేదో చూపించరా త్వరగా. అది ఎవ్వరికి చూపించను. వివరాలు అడిగినా చెప్పను. బహుమానం అంటే అదేమన్నా చద్దాను అనుకున్నావేంటి? నువ్వు అక్కడే బొక్కేయడానికి మాకు వాటాలుంటాయి. అతిగా పేలకు. అది నా సొంతం అంతే. ఏంట్రా పేలాప నాదా నీదా? రేయ్ అర్థమైందిరా, అర్థమైంది. డబ్బు మొత్తం నువ్వు ఒక్కడివి కొట్టేసి జుత్తు కత్తిరించుకుని రేయ్ నీ పథకం అర్థమైందిరా. నిన్ను ఏం చేస్తావు? నన్ను ఈ జట్టు నుంచి వెలేయిస్తావు అంతేనా? ఆ నిర్ణయం నేనే తీసుకున్నాను. ఈ రోజు నుంచి నా కాలికి గజ్జె కట్టను. ముందు ఆ బహుమానం అక్కడ పెట్టరా. ఆ తర్వాత నువ్వు కాలికి గజ్జె కట్టకపోయినా నీ ఒంటి మీద బట్ట కట్టకపోయినా నాకే అభ్యంతరం లేదు. రేయ్ నిన్ను ఏరా బాగా ఆలోచించే తీసుకున్నావా ఈ నిర్ణయం? నువ్వు ఇలా నానిస్తే కాదు వీడిని అసలు. చాలా గొప్పవాడివిరా. అనాథ వెధవా ఆకతాయిలా తిరుగుతున్నాడని ఆటపాట నేర్పి జట్లో చేర్చుకున్న నాకు గొప్ప గురుదక్షిణ ఇస్తున్నావురా. చాలా సంతోషంగా ఉందిరా. కడుపు నిండిపోయింది నీ సత్కారానికి. అందరితోనూ మా రాజుగాడికి తిక్క తప్ప మనసు మంచి గంధం లాంటిది. బ్రతుకు తెరువు బొత్తిగా తెలియని సన్నాసి మా మా పిల్లనిచ్చి వాడిని ఇంటి వాడిని చేయాలని చెప్పి సంబరపడిపోయేవాడినిరా. కానీ ఒరే నాకు ఇప్పుడు అర్థం అవుతోందిరా. నువ్వు పగటి వేషమే కాదురా, ఏ వేషమైనా బాగా రక్తి కట్టించగలవు. ఆ? వెళ్ళరా, వెళ్ళు. మమ్మల్ని అందరినీ విడిచి శాశ్వతంగా వెళ్ళిపో. రేవులో ఈ పాటికి ఆఖరిలాచి వచ్చి ఉంటుంది. బయలుదేరరా, నీ బహుమతితో బయలుదేరు. నా అని మురిసిపోవటం, అబ్బే కాదని ఆడవటం. ఈ వయసులో సరైన శిక్ష వేశావురా ముసలాడికి. వెళ్ళరా. చీకటిరా, దారిలో పురుగు పుట్ల ఉంటాయిరా. నచ్చిగా కాయలు ఈ పందిరి అయిపోతాడు బాబు. కానివ్వండి కానివ్వండి. ఇప్పుడు దగ్గర ఏర్పాట్లన్నీ పూర్తి చేయించావా మున్సబు? ఆ విషయాలు మాట్లాడుతుంటేనే ఇందాక మీరు వచ్చారు. రే తొందరగా కానివ్వండి రా, రేపు రాజావారిని దర్శనానికి పిలిచాం. చెప్పండి. చెప్పాడు నిజం. పచ్చి నిజం అండి. కానీ అమ్మాయి గారు, జాతరలు చీకట్లో జరిగినా అందులో ఎన్ని రంగులుంటాయో తెలుసండి? అవునట. మా పని మనిషి గౌరమ్మ చెప్పేదిలే. చాలా బాగుంటుందట కదా. బాగుండడమా? బ్రహ్మాండంగా ఉంటుంది. అసలు అదో చిన్న ప్రపంచం అనుకోండి. పుణ్యం నీడలో పాపం, భక్తి పక్కనే శృంగారం. ఆ చీకట్లో పోటీ పడుతుంటాయండి. ముక్తి, మోక్షం, మోసం, జూదం అన్నీ అన్నీ కలబోసుకున్నదే జాతర. 4 గోడల మధ్య బ్రతికే మీరు ఒక్కసారి ఆ జాతరని జనాన్ని చూస్తే చాలండి. ప్రపంచం అంటే ఏమిటో రేపు నాకు చెప్పడానికి సిద్ధమవుతారు. మరి వెళ్దామా? అమ్మో, ఒక నిజం చెప్పండి. మీ మనసులో ఇప్పుడు 2 రకాల అభిప్రాయాలకి పోటీ జరుగుతోంది, అవునా? ఆ దేవుడిచ్చిన జీవితం సుఖంగా బ్రతకడానికే కానీ మనం కల్పించుకున్న ఆచారాల చీకటి గుహల్లో ఏడుస్తూ చావడానికి కాదు. మనసుకు నచ్చిన రీతిలో, మనసు నడిపిన పద్ధతిలో అడుగు ముందుకేసి వెళ్ళడం నేరం కాదండి. పాపం అసలే కాదు. కాదంటారా? ఆలోచించండి అమ్మాయి గారు, ఆలోచించండి.
ఇంకాసేపట్లో దీపాలు వెలవుతుంది. మరి బయలుదేరుతావా? మరి నన్ను ఎవరైనా చూస్తేనో? జనానికి మీరు బంగ్లాలో ఉంటారని తెలుసు, కానీ ఎలా ఉంటారో తెలియదుగా. అయినా ఈ బట్టలో రావడం మంచిది కాదులేండి. ఈ చీర కట్టుకురండి. రెస్పెక్టెడ్ జస్టిస్, మా తరఫున అతి ముఖ్యమైన సాక్షిని ప్రవేశపెట్టడానికి కొద్దిగా వ్యవధి కావాలని కోరుకుంటున్నాను. ఆయన్ని తీసుకురావడానికి సార్ ఒక్కసారి ఇలా వస్తారా? ఆయన రాలేదా? కోర్టుకు రావడానికి తయారవుతున్న ముత్యాలరావు గారికి సడన్ గా బీపీ పెరిగి హార్ట్ అటాక్ వచ్చింది. వాట్? ఆయన చచ్చిపోయారు. ఆర్డర్ ఆర్డర్. కనుక హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 8వ సెక్షన్ ప్రకారం సదరు అమ్మకం చెల్లదని శ్రీ రాజా శివప్రసాద్ చందర్ ఆ భూమిని ప్రతివాది అయిన మద్దాలి మురళీకృష్ణకు అప్పగించవలనని కోర్టు వారు నిర్ణయించడమైనది. కాస్త కోటు విప్పోయా, ఊపిరేనా ఆడుతుంది. పర్వాలేదు లాయర్ గారు. ఉదయం బంగ్లా నుంచి బయలుదేరితే రాత్రి తిరిగి బంగ్లాకు వెళ్లే వరకు కోటు విప్పను. అలా అలవాటైపోయింది. ఓడిపోయిన కేసుకి క్లయింట్ దగ్గర నేను డబ్బు తీసుకోను చంద్ర. అది నా పాలసీ. ఇది నేను ఈ కేసు టేకప్ చేసిన నాడు నువ్వు ఇచ్చిన అడ్వాన్స్. తీసుకోవచ్చు. బయట వెన్నెల పుచ్చపువ్వులా కాస్తుంది. బయలుదేరండి. వందేహం మంగళాత్మానం భాస్వంతం యోగ విగ్రహం. మీ తాతగారు అనుకున్నావా? ఇంత నుంచి చూస్తున్నాను, ఎక్కదిరిపోతున్నావా పీతలాగా. నిజంగా మీ తాతగారిదేనని ఆయనకేం తెలుసండి. మీరు పద. ప్రతి ఏడు ఈ పాటికి దేవుడికి అర్చన చేయిస్తుండేవారు పెద్దరాజావారు. నేడు ఆయన పోయాక చిన్నరాజావారు కూడా బాగానే చేయించారు. కానీ ఈ ఏడే ఇలా జరిగింది. అసలు ఈయన బంగ్లాలోనే ఉండటం లేదటండి, ఏవో గొడవల మీద తిరుగుతున్నారట. ఏం గొడవలో ఏం కక్షలో, అసలు ఈ పెద్దోళ్ళతోనూ గొడవే ఇదండి. ఆ రాజుల్ని ప్రతి ఏడు ఆ దేవుడే రప్పించుకుంటాడట. ఏమిటో ఏడు ఎవరూ రాలేదు. అయ్యవారు మనల్ని భార్యాభర్తలను దీవించేశారు తెలుసా అండి. మరి బయలుదేరతావా? ఈ ఎర్రగడ్డ డజన్ రూపాయలండి, బాగుంటే కట్టమంటారా? ఈ కూడా రూపాయలు అలాగే ఉంటుంది. ఈ రూపాయలండి ఇవ్వమంటారా బాబు? ఇవ్వమంటారండి. అది
బయలుదేరుతామా? జాంకాయలు. ఆ, కొనద్దు, ఆ, దొంగతనం చేద్దాం. ఇదేం పడిపోతుంది మీకు? దొంగతనం చేసిన జాంకాయలు రుచిగా ఉంటాయట. మా పని మనిషి గౌరమ్మ చెప్పేదిలే. ఆ గౌరవం ఎవరండి నా ప్రాణాలు తీయడానికి? పోనీ ఆ దొంగతనం అది ఎలా చేయాలో ఏమిటో చెప్పిందా? కాయ చూసారా, కొరికితే తేనెలాగా ఉంటది. కడి ఏం కాయండి? ఏమయ్య, ఈ కాయలలాగా చిత్తం బాబాయ్, రూపాయి పదండి. 10? మరి దారుణంగా ఉంది. రూపాయిగా 5 ఎప్పుడన్నా బేరాలు చేసిన మోహానం అంది? వెళ్ళమయ్యా కొన్నావు గాని. తీసారా? ఆ దొరకాయండి. పోనీ రూపాయికో 20. బేరం నా మోకంకే చూసి ఆడకుండా నీ కాళ్ళకే చూసి ఆడతావేంటి? చాలా అంతగాడే కదా, రాత్రి ఎందుకు పగలు చూద్దామని. ఎక్కడ నువ్వు బాలేవాళ్ళు ఉన్నావు. మాట్లాడదామయ్యా సోమరాజు. నా పేరు సోమరాజు కాదు, నరసరాజు. మిమ్మల్ని ఇద్దరిని సావుబాదేక దేవరాజుని పేరు పెట్టుకుంటాం. బేరం పేరు చెప్పిలా దొంగతనాలకు వస్తారా? రే రే ఆగే. అయ్యి బాబాయ్, నడుం జారిపోయింది. నన్ను వెంటనే తీసుకుపో. తీసుకెళ్ళి రాజు, నన్ను మా బంగ్లాకి వెంటనే తీసుకెళ్ళు. తీసుకెళ్ళి రాజు, నన్ను వెంటనే తీసుకెళ్ళు. తీసుకెళ్ళి రాజు, నిన్నే. చంపుతారో చంపిస్తారో మీ ఇష్టం. రేపు సాయంత్రానికి వాడి శవం నేను చూడాలి. మా రాజు సాక్షాత్తు దేవుడు బాబు. కృష్ణుడు వేషం వేస్తే కృష్ణుడు, శివుడు వేషం వేస్తే శివుడు. ఏ వేషంలోనైనా నటరాజ కాంతితో వెలిగిపోయేవాడు బాబు. దేవుడు కాబట్టే
అలాంటి అదముల మధ్య ఇమడలేక వచ్చిన లోకాలకే వెళ్ళిపోయాడు. బాబు, వెళ్తానన్న వాడిని ఆపలేని క్రూరుణ్ణి నేనే బాబు. మా రాజు మా కారణంగానే చచ్చిపోయాడు బాబు. మా చేతులరా మేమే పొట్టలు పెట్టుకున్నాం. రాజంటే ఆ శివుడి వేషం అది బాగా వేస్తారని చెప్పారే, అతనే కదూ? అవును బాబు. అరేరే, కుర్రాడే అనుకుంటా. ఎలా పోయాడో? రోజులు గోదావరి పోటు మీద ఉంది వద్దని చాలా రోజులు చెప్పినా వినకుండా ఈత కొట్టాయంట బాబు. ఆ తర్వాత కాసేపటికి మనిషి కనపడలేదంట. ఇందాక శవం ఉబ్బి ఆనవాళ్ళు దొరకకుండా ఊరుకొచ్చిందండి. బాధపడ గురుమూర్తి, పోయిన ప్రతివాడు దేవుడే, అలాగే పోవడం సహజం కూడా. ఇందా ఇదంచు, పర్వాలేదు తీసుకో. పదని నేను వస్తాను. రాజాలా ఉండే నువ్వేలా ఇంతగా గుర్తుపట్టలేకుండా బాబు. మా రాజుని పొట్టలు పెట్టుకున్న ఈ గోదావరి తల్లి ఒడ్డుని మళ్ళీ ఈ జన్మలో తాకం బాబు. ఆవిడ అమ్మోరే కావచ్చండి, కానీ మా కళాజీవుల శాపం తగలక మారదండి, తగలక మారదు. మనకి మిగిలింది పరువు ఒక్కటే చెందాలి. ఆస్తిని విలాసాల కోసం నాశనం చేసి కొడుక్కి దరిద్రం మిగిల్చి పెడుతున్నాను. నువ్వు తిరిగి దీన్ని నిలబెట్టాలి. నీ ఆఖరి క్షణం వరకు మన పరువు కాపాడు చెందారు. కాపాడుతావు కదా? కాదమ్మా, నీ పచ్చని జీవితాన్ని రాజరిక పంజరంలో బంధించి మహాపరాధం చేసిన పాపాత్మున్నమ్మా. నా కారణంగా నువ్వు చచ్చిపోకూడదన్నయ్యా.
నేను పోతున్నది నీ కారణంగా కాదమ్మా. పరువుతో పోరాడి ఓటమి చేతుల్లో ఓడిపోతున్నాను. ఎన్నడూ చీమకైనా అపకారం చెయ్యను నేను మన వంశ ప్రతిష్ఠ కోసం ఒక మనిషిని చంపించి మరిపోతున్నాను. పలానా రాజుగారి అబ్బాయి బికారే బ్రతుకు భయంతో పొడుచుకు తెచ్చాడని ఈ లోకం అనుకోకూడదు. మన వంశ గౌరవానికి కళంకం ఏర్పడుతుంది. రాజుగారి సర్వస్వం కాచేద్దామని ఎవరు చంపారనుకోవాలి. లోకం నోట్లో మన కీర్తి అలాగే వెలగాలి. బయట ప్రపంచానికి నువ్వు వెళ్ళిపోయినా మన వంశ చరిత్ర ఎవరికి చెప్పకు సుమా. నీ పేరు కూడా మన వంశం కోసం, ఈ అన్నయ్య కోసం ఈ పని చేస్తాం కదా. చేస్తానన్నయ్యా. మన వంశం పేరు, నా పేరు ఎవరికి చెప్పను, ప్రమాణ పూర్తిగా చెప్పను. భవిష్యత్తు ఏమిటని భయపడి ఎలాంటి చెడు నిర్ణయం తీసుకో. గుండె ధైర్యంతో అడుగు ముందుకువే. బ్రతకడానికి నీకు తప్పకుండా మంచి దారి కనిపిస్తుంది. మంచి దారి. రామరామ, దీపపు సమ్మెతో పొత్తి కడుపులో చాలా దారుణంగా పొడిచి చంపేశారు. అర్ధరాత్రి జరిగిందనుకుంటాను. మసి పట్టేసిన లాంతరు కూడా ఒకటి ఉంది. అమ్మాయి గారు ఏమయ్యారు? ఇంత ఘోరం చేసిన గాడిద కొడుకులు ఆవిడ ఇంకా ఉంచుతారటండి. సడీ చెప్పుడు లేకుండా ఏ గోదాట్లోనూ ఎప్పుడో పారేసి ఉంటారు. అంతే అంతే, అదే జరిగి ఉంటది పాపం. కనీసం శవాన్ని చుట్టానికి కూడా ఎవరు లేని దిక్కుమాలిన చావు రాజా గారికి వస్తుందని కల్లో కూడా అనుకోలేదు. ఏం చేస్తాం, జాతరలాగే ఈ కార్యం కూడా మనమే జరిపించేద్దాం. పదండి. అలాగే. ఏంటమ్మా దూరాన్ని నుంచి చూడక అలా మీద పడిపోతావేంటి? తప్పుకో తప్పుకో, శవాలు తీయాలి. ఎనీ గుడ్ న్యూస్? చాలా గొప్పవాడివి దేవదాస్. నాకు పునర్జన్మనిచ్చిన దేవుడిగా ఎన్నాళ్ళు నిన్ను పూజిస్తూ వచ్చాను. ఇక ముందు ప్రార్థిస్తాను. నా ప్రాణంలో ప్రాణంగా నిన్ను నమ్మి నాలోనే సమాధి చేసుకున్న నా గతాన్ని నీకు చెప్పినందుకు ఫలితంగా గొప్ప రిలీఫ్నిచ్చావు నాకు. ఇప్పుడు నేనేమైపోవాలి? ఏం చేయాలి? రేపు ప్రజలకు నా చరిత్ర తెలిస్తే నేను ఎలా బ్రతకాలి? అసలు ఎందుకు చేసావు ఈ పని? ఎంత కాసుపడి చేశావు? నన్నే అడుగుంటే ఈ లక్షలన్నీ నీ ముందు గుమ్మరించేదానిగా. కాదు, నువ్వేదో పెద్ద అంచనాలతోనే నన్ను రైలు దింపావు. ఎన్నాళ్ళు నన్ను ఇంత పవిత్రంగా చూసావంటే వెనకేదో ఉంది. నువ్వు చల్లని పడగనీడవి. ఇంకొక క్షణం కూడా నేను నీళ్ళలో బ్రతకలేను. వెళ్ళిపోవాలి. నా ఉనికి తెలియని మరో చోటికి వెంటనే వెళ్ళిపోవాలి. ఆగుతారా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడానికి ఇప్పుడు నీ జీవితం నీ సొంతం కాదు. కొన్ని కోట్ల సినిమా వ్యాపారం నీతో ముడిపడి ఉంది. నాది పడగనీరంటున్నావుగా. ఈ స్థితిలో నీకు ఏం చెప్పినా అర్థం కాదు. నేనే వెళ్ళిపోతాను. నన్ను ఇంతగా అర్థం చేసుకున్న నీ నుంచి దూరంగా వెళ్ళిపోతాను.
నేనేరా ఆ పని చేసింది. నాకు తెలుసు నువ్వు నమ్మవు. ఆ రాత్రి ఆవిడ నీతో తన గతం చెప్తుంటే అప్పుడే వచ్చి నేను బొమ్మలా ఆగిపోయింది. అంతా విన్నా నాకు కన్నీళ్ళు ఆగలేదురా. ఆఫీస్లో ఎప్పుడు నవ్వుతూనే పనిచేస్తుంటారా నేను. అలాంటిది ఆ మర్నాడు అదోలా ఉండేసరికి మా ఎడిటర్ ఏమైందని పదే పదే అడిగాడు. ఇక నా వల్ల కాలేదు, చెప్పేశాను. అంతా చెప్పేసి రిలీఫ్ ఫీల్ అయింది. కానీ ఆ రాజకీయాలు ఇలా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాడు అనుకోలేదురా. ఇట్స్ ఆల్ రైట్. అట్లీస్ట్ ఆ కథ ప్రింట్ చేయకుండా చూద్దాం పద. ఆ ప్రయత్నం రాత్రే చేశాను రా. అప్పటికే మొత్తం కథ ప్రింట్ అయిపోయింది. సితార జీవిత చరిత్ర పుస్తకాలు, సితార జీవిత చరిత్ర పుస్తకాలు, సితార జీవిత చరిత్ర పుస్తకాలు. బీరువాల నిండా అన్ని పుస్తకాలు పెట్టుకుని స్టాక్ లేదంటారు ఏమిటండి? అవి నెల రోజుల క్రితం బుక్ చేసుకున్న వాళ్ళ పుస్తకాలండి. కావాలంటే ఇప్పుడు డబ్బు కట్టి మరో నెల తర్వాత వచ్చి తీసుకెళ్ళండి. రాజు మిమ్మల్ని ఆ జాతర రోజు ముద్దు పెట్టుకున్న సీన్లెట్ సీను ఇంతకు ముందు ఏ చిత్రంలో నటించారా మేడం? అందాల నటించిన చిత్రాలు మీ జీవిత చరిత్ర చదివి రాజులేని నోటు తీర్చాలని, గగన రాజ్యాలను ఏరుతూ విహరించాలని వీళ్ళూరుతూ. జవాబిస్తావు కదా? స్టూడెంట్ గారు ఈ తలుపు సందులోంచి రాజుగారు ఆడి చూసి యువరాణి గారు పరవశించిపోయి డాన్స్ చేసేసారు. పదండి అక్కడ చూదురు గారు పదండి. రండి ఈ బంగ్లా ఇప్పుడు ఇలాగ అయిపోయింది కానండి, మా రాజుగారు ఉండేటప్పుడు తాజ్ మహల్ లాగా ఉండేదండి. చాలా గొప్పదాని కోకిల. నా ఆఖరి కోరిక తీర్చావు. మన చరిత్ర గుప్తంగా దాచావు. నా ఆత్మకి ఎంత శాంతిగా ఉందో తెలుసా? ఆ దేవుడిచ్చిన జీవితం సుఖంగా బ్రతకడానికే కానీ మనం కల్పించుకున్న ఆచారాల చీకటి గుహల్లో ఏడుస్తూ చావడానికి కాదు. జాతరలో రాజు మిమ్మల్ని ముద్దు పెట్టుకున్నప్పుడు మీరు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ కావాలి. వంశం పరువు ప్రతిష్ట గొప్పగా కాపాడేసిందండి. సితారా, ఐ లైక్ యూ సితారా. డాక్టర్, ఆవిడ మా మాట వినడం లేదు. మీరు ఒకసారి వస్తే. వద్దు, నాకే మందులు వద్దు. ఈ భయంకరమైన వాతావరణంలోంచి పారిపోవాలి. దయచేసి నాకు మత్తు ఇవ్వండి, లేదు చావడానికి ఇంత విషయం ఇవ్వండి. వదలండి. చూడమ్మా, దేవుడిచ్చిన అందమైన జీవితాన్ని మత్తుతో నిద్రపుచ్చడం నేరం, విషంతో చంపడం పాపం. నా అందమైన జీవితం గురించి మీకు తెలియదు. నన్ను వేధించే ప్రశ్నలు, అవమానాలు. నాకు తెలుసమ్మా. ఏ గతాన్నైతే నువ్వు అతి రహస్యంగా ఉంచాలనుకున్నావు, ఏ తీపి గుర్తున్నైతే నువ్వు గుప్తంగా దాచాలనుకున్నావు, అవన్నీ నీ కళ్ళెదుటే నిలబడి నిన్ను వెక్కిరిస్తున్నాయి. నీ గ్లామర్తో నీ గతాన్ని జోడించి రకరకాలుగా నిన్ను చిత్రహింస చేస్తూ డబ్బు చేసుకుంటున్నారు ఈ జనం. అంతే కదూ?
గతాన్ని తలుచుకుంటూ భవిష్యత్తును మర్చిపోవడం అంత మూర్ఖత్వం ఇంకోటి లేదు. అందమైన జీవితాన్ని ఇచ్చిన ఆ దేవుడే ఒక్కొక్కసారి మనిషిని ఒంటరిని చేసి బాధిస్తూ వేధిస్తూ ఉంటాడు. కష్టాలకెప్పుడూ నవ్వుతూ స్వాగతం చెప్పాలమ్మా. అంతేగాని ఇసుకరేణువును సైతం భూతద్దంలో చూసుకొని కొండని భయపడకూడదు. ఈ స్థితిలో నీలో ఏర్పడాల్సింది సెల్ఫ్ పిటీ కాదమ్మా, సెల్ఫ్ కాన్ఫిడెన్స్. దేవదాస్, ఒరే దేవదాస్, ఏంట్రా? రాజు బ్రతికే ఉన్నాడట్రా. రాజు రాజు బ్రతికే ఉన్నాడా? నిజం. మీ ఊరు కరణం గారి భార్య అట ఈ ఉత్తరం రాసింది. చిత్రోదన్ ఆఫీస్కి వస్తే తిలక్ గారు తెచ్చిచ్చాడు. నిజం? చూడు. ఇంకా ఎన్నిసార్లు మోసం చేద్దాం అనుకుంటున్నా? నిజం, నన్ను నమ్ము. సమాధిలోంచి శవం లేచొస్తుందన్న నిజం నమ్మినాడు. నీ మాట నమ్ముతాను. కాష్టంలో నా కళ కరిగిపోతుండగా చూసి నన్ను ఇక నమ్మించాలనే ప్రయత్నం చేయకు. వెళ్ళు. Get out! I say get out! వెళ్ళు. నేను ఇలా కావడానికి కారకుడితేనే డాక్టర్. నన్ను దగా చేసిన మోసగాడితేనే. నేనే పాపం చేయలేదు. ఎందుకు వీళ్ళంతా నన్ను పాపంలో చుట్టుకుంటున్నారో నాకే అర్థం కావడం లేదు. టేక్ ఇట్ ఈజీ, బాధపడకమ్మా. ఒకసారి నాతో రా ప్లీజ్. ఈ ఆల్బమ్ చూడు. 30 సంవత్సరాలు నన్నే సర్వస్వంగా భావించి నాకు తోడైన నా భార్య, మా పెద్దబ్బాయి రఘు, కోడలు డాక్టర్ లక్ష్మి. స్టేట్స్లో MBA చేస్తుంటే పెళ్లి చూపులకని ఇండియాకి రప్పించిన మా రెండవవాడు అరవింద్. నన్నొక్కనే ఇంట్లో ఉంచి ఆనందంగా పిక్నిక్కి వెళ్ళిన వీళ్ళందరూ ఓ ఘోరమైన ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయారు. అలా తీయని కరలా సాగిపోతున్న నా జీవితం రైలు చక్రాల కింద పడి నలిగి నాశనమైపోయింది. చెప్పు, నాకంటే విషాదమైంది కాదుగా నీ జీవితం? ఈ ప్రపంచంలో ప్రతి మనిషిని ఏదో సమస్య బాధ పెడుతూనే ఉంటుంది. కష్టాలు ఎదురైనప్పుడు ధైర్యం తెచ్చుకుని మనిషి ఎదగాలి, కానీ బాధలకు భయపడి సమస్యలకు లొంగిపోయి మనిషి కృంగిపోకూడదమ్మా. నేను ఏం చెప్పినా సీతాన్ని నమ్మేటట్లేదురా. కానీ ఆ లెటర్ చూస్తుంటే నాకెందుకో రాజు బతికే ఉన్నాడు అనిపిస్తుందిరా. పోనీ మనం ఒకసారి ఆ ఊరెళ్ళి కరణం గారి భార్యను కలిస్తే నిజమేమిటో తెలుస్తుంది కదా. ఆ ఊరు వెళ్దామంటావా? సావిత్రి, గోదావరి గాలి కదలబడింది. ఎవరో వస్తున్నట్టున్నారు. చీమ చుట్టుకున్నా జడుచుకుంటున్నా. నువ్వేం మగాడివయ్యా? అబ్బా నుండు, ఈవేళ నాకేదో మూడింది. మళ్ళీ మీకు ఎప్పుడన్నా రాజు కనిపించాడా? లేదు. ఈ రహస్యం మీకు మాత్రమే తెలుసు కదూ? అవును, నాతోనే అంతం కావాలనుకున్నాను. కానీ అన్నతో పాటే చనిపోయిందనుకున్న మా ఊరు రాజాగారి అమ్మాయి సినిమా యాక్టర్ సితారని తెలిసాక రాజు చనిపోయాడన్న భ్రమతో ఆమె పడుతున్న యాతన పేపర్లో చదివి ఇక దాచి ప్రయోజనం లేదనుకుని ఆ పత్రిక నేనే తెలియజేశాను. రాజు ఆవిడ్ని చేరగలిగితే, ఆ ఇద్దరూ సుఖంగా ఉండగలిగితే అదే 10,000 బాబు. రాజుని చంపిన మనుషుల్ని మళ్ళీ మీరు ఎప్పుడైనా చూసారా? వెలుగు, చీకటి, శాంతి, అశాంతి పక్కనే ఉంటాయి సీత. అన్నిటినీ సహిస్తూ చావొచ్చే వరకు బతకాలి. ఈ బంధాలు, భయాలు, బాధలు, అవమానాలు ఉన్నాయి. ఈ భావాలన్నిటికీ ఆధారం కేవలం మనం. ఏమీ లేని నేను ఎందుకు బతకాలి అని నువ్వెప్పుడూ ఆలోచించు సీత.
నీకోసం నువ్వు బ్రతకడం వృధా అనుకున్నప్పుడు నీకోసం బ్రతకాలం. తాజా వార్త, సితార మళ్ళీ ప్రేమలో పడింది. ప్రేమిస్తుంది. మీకు నాకు మధ్య ఇలాంటి సంబంధం అంటగట్టిన వీళ్ళ సంస్కారం చచ్చిపోయి ఉండాలి. ఆవేశపడకమ్మా. సంటి పిల్లకు పాలిచ్చే తల్లిలో కూడా సెక్స్ వెతికే మహానుభావులున్న సంఘం ఇది. అంతకంటే గొప్పగా వాళ్ళ బుర్రలు ఏం ఆలోచిస్తాయి? వీళ్ళ నోళ్లు మూయించాలంటే ఒకటే మార్గం. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను. ఏమిటి నువ్వు మాట్లాడేది? నువ్వు నా బిడ్డ లాంటిదాని అమ్మా. నేను ఆవేశంలో మాట్లాడడం లేదండి. నేను ఇవ్వలేవు అంటే నన్ను పెళ్లాడడానికి ఎంతో మంది సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళు కోరేది నా శరీరాన్ని, కాకపోతే ఈ ఆస్తిని. నా రాజుకు అంకితం ఇచ్చిన మనసుని, శరీరాన్ని మరొకరు తాకడానికి వీల్లేదు. అందుకే నా నుంచి ఏమి ఆశించని మిమ్మల్ని పెళ్ళాడి నేను కోరుకునే మనశ్శాంతిని పొందగలను. పెళ్ళనే పేరుతో నాకు అండగా ఉండమని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. జీవితంలో నాకు పరిచయమైన ప్రతి మనిషి ఏదో విధంగా నన్ను అశాంతికి గురి చేసి ఏకాకించేసి వెళ్ళిపోతున్నారు. మీరు అలా దూరం కాకండి. నా ప్రార్థనని మన్నించండి. ఈ పెళ్లిని కాదనకండి ప్లీజ్. పెద్ద పూజారి గారు లేరండి? మా నాన్నగారు ఆయన ఈ మధ్యనే కాలం చేశారు. రాజన్న పగటి భాషగాడు ఈ ఆలయానికి ఎప్పుడైనా వచ్చాడండి? నాకు తెలియదండి. మా నాన్నగారు ఉంటే ఆయనకి ఏమైనా తెలిసి ఉండేదేమో. ఈ కట్టెలు ఎక్కడదండి? ఈ ఏడు జాతరకి పక్కనే ఉన్న తాళపూడి అనే గ్రామంలో ఒక అతను ఎవరి పేరునో స్వామివారికి బహుమనిచ్చాడు. చాలా సంతోషం. రండి కూర్చోండి బాబు. చాన్నాళ్ళ క్రితం పోలవరం దేవదారి కనిపిస్తే కూడా తీసుకొచ్చి పనిలో పెట్టున్నాను. ఎవరో పిల్లల్ని ప్రేమించినట్టున్నాడు. రాత్రులు నిద్రపోకుండా ఏదో ఆలోచిస్తూ గడిపేవాడు. వివరాలు అడిగితే చెప్పేవాడు కాదు. నెల క్రితం పగట వేషగాళ్ళు ఈ ఊరికి వచ్చారు. వాళ్ళ నాంచేరని అమ్మాయి రాజుని చూసి గుర్తుపట్టి తనతో రమ్మనమని, వాళ్ళ నాన్న చచ్చిపోయాడని, వీరాస్వామికి పిచ్చెక్కి వెళ్ళిపోయాడని, బతకడం భయంగా ఉందని ఏడిస్తే ఆ పిల్ల బాధ చూడలేక కూడా వెళ్ళాడు బాబు. ఎవరూ తెలియదు కదూ? నాకు తెలియదు బాబు. సినిమా యాక్టర్ అయిన సితారే వాళ్ళ అమ్మాయి గారని రాజుకు తెలియలేదా? ఆ విషయం నీకెప్పుడు చెప్పలేదా? చెప్పాడు బాబు. సితారా అనే సినిమా యాక్టర్ అమ్మాయి గారే అని తెలిసి ఎంతో సంబరపడి బయలుదేరి నన్ను పేపర్లో పడ్డ ఓ వార్త ఆపేసింది. దేవదాస్ అనే కుర్రాడితో అమ్మాయి గారి పెళ్లి జరగబోతోందని, అమ్మాయి గారంతో గొప్ప యాక్టర్ కావడానికి అతనే కారకుడని అందులో రాశారు. ఆ స్థితిలో నే వెళ్ళి వాళ్ళని దూరం చేయడం ఇష్టం లేక ఆమె క్షేమం కోరి ఆగిపోయాను. ఆమె క్షేమం కోరే మనిషిగా ఆ రోజు ఆగిపోయిన నువ్వు ఈ రోజు తప్పకుండా వెళ్ళాలంటున్నాను. ఈ ఘోరం జరగకుండా ఆత్మంటున్నా రాజు. నేను వెళ్ళను నాచారి, నేను వెళ్ళను. నన్ను కలిశాక అమ్మాయి గారు ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో ఘోరాలు ఎదుర్కొన్నారు. నేను దూరం అయ్యాక అమ్మాయి గారు బాగుపడ్డారు. ఆమె ఎక్కడున్నా ఏం చేసినా సుఖంగా ఉండాలి, అదే నేను కోరుకునేది. అబద్ధం. ఆమె సుఖమే కోరేవాడివైతే నిన్ను దేవుళ్ళ ఆరాధిస్తున్న ఆమెను కలిసి నీ బ్రతుకున్నాను అమ్మాయి గారు అంటూ అండగా నిలిచేవాడివి. ఆమె నిన్నెంత గొప్పగా ప్రేమించిందో ఈ రోజు ప్రపంచం అంతటికీ తెలుసు. అన్నీ తెలిసి ఆగిపోయిన నువ్వు పిరికివాడివి, ప్రేమకు అర్థం తెలియని మూర్ఖుడివి. నిన్ను ప్రేమించిన నేరానికి ఆమెను శిక్షించిన అసమర్థుడు. ఆమెనంతగా దహించి వేస్తున్న ప్రేమ నిన్ను కనీసం కదపలేకపోతుందని కావాలనే రెచ్చగొడుతూ మాట్లాడాను రాజు. ఆమె ఇచ్చిన బహుమానం కోసం మన జట్టునే కాదనుకుని వెళ్ళిపోయిన నీ మనసు మోగపోయిందా? నీ గుండె ఎండిపోయిందా? నీ ప్రేమ చచ్చిపోయిందా? లేదు నాచారి, లేదు. ఈ గుండెల చప్పుల్లో, ఈ ఊపిరి శబ్దంలో, ఈ కనుచూపుల్లో, ఈ మనిషిలో, ఈ మనసులో అణువణువు నిండిపోయిన నా ఆరాధ్య దేవత ఆ అమ్మాయి గారు. ఈ కట్టి కాలిపోయినా ఆమె గుర్తులు నా నుండి చెదిరిపోవు, చెరిగిపోవు. చేతల్లో కనిపించిన భావం ఊహల్లో ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటి. నీ గుండెల నిండా ఆమె నిండిందే నిజమైతే వెంటనే బయలుదేరు. కాటికి కాళ్ళు చాచిన ముసలాన్ని పెళ్ళాడే కర్మ నీకు లేదని ఆవిడతో చెప్పు. నాచారి, అంతగా నిన్ను ప్రేమించిన ఓ ఆడపిల్ల ఓ ముసలాడిని కట్టుకోవడానికి సిద్ధపడిందంటే ఒంటరితనం ఆమెనంతగా వేధిస్తుందో
ఓదార్పు లేని బ్రతుకు ఆమెను ఎంతగా హింసిస్తుందో. ఓ మంచి మాట కోసం, ఓ చల్లని చూపు కోసం ఆ మనసు ఎంత విలవిల్లాడిపోతుందో. సాటి ఆడదానిగా ఆ నరకం అర్థం చేసుకొని చెప్తున్నాను. వెళ్ళు రాజు, వెళ్ళు. వెంటనే బయలుదేరి వెళ్ళు. వెళ్ళు రాజు. వెళ్తాను నాంచారి, ఈ రాత్రికి బయలుదేరి వెళ్తాను. పదనానికి టైం లేదు. సితార పెళ్లి రేపారా? నాంచారి, మేము వెళ్ళొస్తాం. ఓ ఆడమగా సన్నిహితంగా ఉంటే చూసి రాసిన పేపర్ వాళ్ళ రాతలన్నీ అబద్ధాలు, కట్టుకథలు. ఇన్ని అంటున్నా నేనే నాంచారి, ఆ దేవదాస్ని. వెళ్ళొస్తాం. నో, ప్రియుడు చనిపోయినంత మాత్రాన ఆడపిల్ల ఆత్మహత్య చేసుకోవాలా? 100 ఏళ్ల జీవితాన్ని నాశనం చేసుకోవాలా? దయచేసి ఆ పాత్రను చంపకండి డైరెక్టర్ గారు. మరో ముగింపు ఏదైనా ఆలోచించండి ప్లీజ్. ఎటు చూసినా చీకటి కనిపించే ఆ పాత్రని ఇంకా చీకట్లో నడిపించడం కంటే చంపేస్తేనే మంచిది అనిపిస్తోంది మేడం. అలా ముగిస్తేనే ఆ పాత్రకు సంపూర్ణత్వం చేకూరుతుంది. మనం తీసే సినిమా ప్రభావం చూసేవాళ్ళ పైన ఎంతో ఉంది. ఇలాంటి అర్థాలైన పరిష్కారాలను చూపించడం ప్రాక్టికల్ గా ఉండదు. పైగా పిరికితనాన్ని సపోర్ట్ చేసినట్టుంటుంది. ఆ కథానాయక పాత్రను చంపకండి. నాలా మనశ్శాంతి కోసం ఒక నిర్ణయం తీసుకొని బ్రతికేలా చేయండి. సాలిడ్, ఆలోచిస్తాను. ఈ సీన్ యాక్ట్ చేస్తే ఈ సినిమాలో మీ పోర్షన్ మొత్తం అయిపోతుంది. త్వరలోనే కాల్ షీట్ ఇవ్వాలి మీరు. షూర్. హలో డాక్టర్ గారా, నేను దేవదాస్ నండి. చాలా దూరం నుంచి మాట్లాడుతున్నాను సార్. దయచేసి ఫోన్ పెట్టికండి. ఆ రోజు నేను తెచ్చిన లెటర్లో రాసిందంతా నిజం అండి. రాజు బతికే ఉన్నాడు. ఈ రోజే మెడ్రాస్ బయలుదేరాడు. వాట్? అవును సార్. కనీసం మీరైనా నా మాట నమ్మండి సార్. ఈ నిజాన్ని ఆమె చెప్పి ఈ పెళ్లి ఆప్ చేయగల శక్తి ఈ ప్రపంచంలో మీ ఒక్కరికే ఉంది సార్. దయచేసి ఆమె నొప్పించి పెళ్లి ఆప్ చేయండి సార్. మేము ఈ రాత్రికే బయలుదేరి వస్తున్నాం. ఓకే ఓకే. సితారా, గుడ్ న్యూస్. రాజు బ్రతుకుంటే కాదమ్మా, ఈ ఊరు వచ్చాడు. ఇవాళ రేపు నిన్ను కలుస్తాడు. అలా అని దేవదాస్ చెప్పాడా? నీ ఆవేశం ఎదుటి మనిషిని సగం మాట్లాడేదమ్మా. నిజం చెప్పినప్పుడు ఎవరైతేనే దయచేసి అర్థం చేసుకో. రేపు జరగబోయే పెళ్లి వాయిదావి. మనం అనుకున్నది నిజం కాకపోతే నీ మనశ్శాంతి కోసం నేను ఏమైనా చేస్తాను. ఇదంతా ఆ దేవదాసు పత్రిక వాళ్ళు ఆడే నాటకం కావచ్చు, కానీ అతను చెప్పింది నిజమైతే రేపు ఈ పెళ్ళయ్యాక రాజొస్తే నువ్వు అనుభవించే నరకం ఈ ప్రపంచంలో ఏ స్త్రీ అనుభవించు. డాక్టర్, మీరు ఆ దేవదాస్ మాయలో పడి ఈ పెళ్లి అప్పడం నాకేమాత్రం ఇష్టం లేదు. నేను మనశ్శాంతితో బ్రతకడం ఇష్టం లేని ఆ దేవదాస్ ఎన్ని మాటలైనా చెబుతాడు, ఎన్ని నాటకాలైనా ఆడతాడు. దయచేసి అతని మాటలు నమ్మకండి. ఈ పెళ్లి ఆపకండి. అతను చెప్పింది నిజమో కాదో తెలుసుకోవడానికి ఎంతో కాలం పట్టదు. అందాక ఈ పెళ్లి ఆపక తప్పదు. అలా జరగటానికి వీల్లేదు. అతని మాటలు నమ్మే మీరు నన్ను నమ్మండి. ఈ పెళ్లి ఆపకండి. అంత మొండిగా నువ్వు మాట్లాడితే నిన్ను ఒప్పించలేను. నేను నీ మేలు కోరి నిన్ను పెళ్లి చేసుకోను అంటాను. సితారా, అంత దూరం రా నీకు. ఓకే డాక్టర్, ఓకే, అలాగే ఈ పెళ్లి ఆపేయండి. జీవితంలో నేను అనుకున్నది ఏం సాధించాను కనుక ఓకే. నా రాజు చనిపోయాడన్న నా మాట ఎవరు నమ్మకండి. ఎటు చూసినా చీకటి కనిపించే ఆ పాత్రని ఇంకా చీకట్లో నడిపించడం కంటే చంపేస్తేనే మంచిది అనిపిస్తుంది మేడం. హలో డైరెక్టర్ గారా, మీరు చెప్పిన ఆత్మహత్య పరిష్కారం చాలా బాగుంది. రేపే షూటింగ్ పెట్టుకోండి. ఏమిటి, నా పెళ్ళ క్యాన్సిల్ అయింది. సితార గారు ఎక్కడో తెలుసండి. ఓటర్ కింద పడతా తప్పుకోవయ్యా. ఏమండి, సితార గారు ఎక్కడ తెలుసండి? எனக்கு தெரியாதுங்க. సార్, సితార గారు ఎక్కడ తెలుసండి? నేరా పో. సినిమా యాక్టర్ సితార గారు ఎక్కడ తెలుసండి? బాల్కనీ స్టూడియోకి పోయి అడిగియా. ఆగవయ్యా, కారు కింద పడతావు. నేరా పోయి లెఫ్ట్లో పోపా. చిన్నగా వెళ్ళి రైట్లో వెళ్ళండి. సితార గారు ఎక్కడ తెలుసండి? తెలియదు. సార్, సితార గారి పోయా. సితార గారు ఎక్కడ తెలుసండి? ఐ డోంట్ నో. ఏమండి, సితార గారు ఎక్కడ తెలుసండి? టీ నగర్లో అండి. ఏమండి,
టీ నగర్ ఎక్కడండి? నేరా పోయా వాడి సంఖ్య నడిచే వాటం చూస్తుంటే ఎవడో పల్లెటూరు రోడ్లో ఉన్నాడు రా. పదండి పదరా పద. మెలకు వస్తున్నట్టుంది డాక్టర్. మెలకు వస్తే బాధ భరించలేడు. ఇంజెక్షన్ ఇవ్వు, మత్తి ఇవ్వాలి. సార్, ఎవరో ఒక అతను వచ్చి మీకు ఉత్తరం ఇమ్మన్నారు. డాక్టర్ గారు, ఇక మిమ్మల్ని ఎవరిని విసిగించను, హింసించను. నా చివరి రోజుల్లో శాంతిని ప్రసాదించిన మహానుభావుడిగా మీకు నా కృతజ్ఞతలు. నా జీవితానికి ఇదే ఆఖరి రోజు. సెలవు. సితారా. డాక్టర్ మూర్తి గారు ఆ గదిలో ఉన్నారు. గుడ్ మార్నింగ్ సార్. పెళ్ళి అయిపోయిందా? రాజు కనిపించాడా? తార ఆత్మహత్య చేసుకోబోతుందా? పెళ్ళైతే ఆపగలిగాను. ఇప్పుడు ఆమె చావు నాపాలంటే ఒక్క రాజు వల్ల తప్ప మరెవరి వల్ల కాదు. ఈ మహానగరంలో రాజు ఎక్కడ తిరుగుతున్నాడు ఈ కొద్ది టైంలో ఎలా కనుక్కునేది సార్? అతను ఎక్కడ ఇరుక్కున్నాడో ఏం చేస్తున్నాడో ఇప్పుడు ఎలా తెలుస్తుంది సార్? కనీసం అతని ఫోటో అయినది ఇచ్చారా? ఫోటో లేదట సార్. మనిషి వివరాలు చెప్పింది నాంచారే. పదండి, ఈ ఆలస్యం చేసి లాభం లేదు. పదండి. సితారింట్లో ఉన్నారా? ఎక్కడ? అది సరే, ఏ కంపెనీ షూటింగ్కి వెళ్ళారో తెలుసా? పోనీ రాజు అనే వ్యక్తి ఇంటికి వచ్చాడా? డాక్టర్ గారు, సితార ఎక్కడుందో కనుక్కుని మీరు వెంటనే వెళ్ళి కలవండి. ఏ అగత్యం జరగకుండా ఆపండి. ఈ ఊళ్ళో రాజు ఎక్కడున్నాడో వెతికి మేము తీసుకొస్తాం. అదరా. తెలియదు సార్. హలో హలో, భారత ఇన్ఫర్మేషన్ అండి. సితార ఏ షూటింగ్లో ఉన్నారు మీకు తెలుసా? బుద్ధులను షట్టు బుద్ధాన్ని సంచి వేసుకుని ఎవరన్నా వెళ్ళేదా? అదా తొందర సితార ఏ షూటింగ్లో ఉన్నారు మీకు తెలుసా అండి? సితార ఏ షూటింగ్లో ఉందో చెప్తారండి ప్లీజ్ ప్లీజ్. లొకేషన్ మీకు తెలుసా అండి? ఎవరిని అడిగితే కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి? హనుమాన్ పిక్చర్స్ వాళ్ళ నెంబర్ అండి? ఇలా వెతికి లాభం లేదు. ఈజ్ ఇట్ శైలజ పిక్చర్స్? డాక్టర్, ఆ పేషెంట్ పల్స్ రేట్ సరిగ్గా లేదు. సిస్టర్, డోంట్ డిస్టర్బ్ మీ. ఆ పేషెంట్ వెంటనే ఆపరేషన్ చేయాలి. డాక్టర్ రాజారావు చెప్పాను, వెళ్ళండి. గలు డైరెక్టర్ గారు, నిద్ర మాత్రం బాటలు రెడీ సార్. సితార గారు మీకు డాన్స్ చేయాలి. నిజం మాత్రం కాదు కదా? పెప్పర్మెంట్ పెట్టాలి సార్. ఓకే ఓకే. హలో, హనుమాన్ పిక్చర్స్. ఇవాళ మీ షూటింగ్ ఎక్కడ జరుగుతుందండి? ఊర్చివర్ కొండ మీద. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. రాజ్ సంగతి ఏమైనా తెలిసింది? ఎంత తిరిగినా కనబడలేదు సార్. ఎక్కడున్నాడో ఏమిటో ఎన్నో చోట్ల వెతికాను సార్. సితార ఎక్కడుందో ఇప్పుడే తెలుసు. అలాగా ఆలోచన చేసి లాభం లేదు. పదండి. అలాగే సార్.
గుడ్ మార్నింగ్ సార్. నిన్న రాత్రి దొంగతనం చేసి పారిపోతున్న 3 రౌడీలు పట్టుకున్నాం. వాళ్ళని చితకబాతే నిజం చెప్పారు. ఎంఎస్ఆర్ 2751 కారు కింద పడ్డ మనిషిదట ఈ బ్యాగ్. ఆ కారు మీదేనని తెలిసింది సార్. మై గాడ్, ఈ బ్యాగ్ రాజుది, ఈ పళ్ళెం కూడా అతందే. దాంచా చెప్పింది కదరా? కరెక్ట్. డాక్టర్ గారు, ఈ పేషెంట్ ఎక్కడున్నాడు? అతన్ని ఇప్పుడే థియేటర్ తీసుకెళ్లారు. ఆపరేషన్ జరగబోతుంది. కమా కమా. ఈ సినిమాలో ఆఖరి సీన్ మేడం ఇది. మీరు అమితంగా ప్రేమించిన ప్రియుడు పోవడంతో మీ జీవితం ప్రాణం పోయిన శరీరంలో మారింది. అలాంటి బతుకును భరించలేని మీరు ఆత్మహత్య చేసుకుందామని నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చారు. ఈ బంగ్లాలోనే మొదటిసారిగా మీరు మీ ప్రియుడిని కలిశారు. ఆ తీపి గుర్తులు తలుచుకుంటూ నిద్ర మాత్రలు వేసుకుంటూ అతనికి ఇష్టమైన ఆలాపన గుర్తుకురాగా ఆ జ్ఞాపకాల నుంచి డ్యాన్స్ స్టార్ట్ చేసి విపరీతమైన వేగంతో ఈ బంగ్లా అంతా తిరుగుతూ ఆఖరికి ఒరిగిపోతారు. అంటే ఈ సీన్తో నా జీవితం ముగిసిపోతుంది. ఎగ్జాక్ట్లీ. మీరు ఇక్కడ తృప్తిగా సరిపోతారు. యు ఆర్ రైట్. మీ ప్రేమ జీవితానికి ఇది చర్మగీతం. యు ఆర్ పర్ఫెక్ట్లీ రైట్. ఇదిగోండి బాటిల్. నిన్న రాత్రి మా డాక్టర్ని కన్సల్ట్ చేసి ఈ వైటమిన్ సి టాబ్లెట్స్ తెచ్చాను. ఇవే వాడతాను. నో అబ్జెక్షన్. కానీ ఎఫెక్ట్ మాత్రం నిజమైన నిద్ర మాత్రలు మింగినట్టే ఉండాలి. ఈ సీన్ మీరు జన్మలో మర్చిపోలేరు. అది నిజం. నో, ఇప్పుడే ఆపరేషన్ పూర్తయింది. ఈ పరిస్థితిలో పేషెంట్ కదిలిస్తే అతని ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. కానీ ఇతను తీసుకువెళ్ళటం చాలా అవసరం డాక్టర్. ఇంపాసిబుల్ డాక్టర్. అవతలో వ్యక్తి ప్రాణాన్ని కాపాడాలంటే ఇతను తీసుకువెళ్ళటం చాలా అవసరం. అందుకే ఈ రిస్క్ తీసుకుంటాను. ఐఎమ్ ఫుల్లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. అంబులెన్స్ అరేంజ్ చేయండి ప్లీజ్. End clap.